అధిక బరువుతో బాధపడుతున్నారా? వినిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఒక సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారనమాట. ద వన్ అండ్ ఓన్లీ సాయి కార్తిక్ గారు. పటాస్ రాజా ది గ్రేట్. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు, మల్లారెడ్డి గారు లాగా అనమాట. హై థింకింగ్, లో ప్రొఫైల్. ప్రజెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ కాబట్టి నేను అడుగుతున్నా, జానీ మాస్టర్ 2017 నుంచి ఒక అమ్మాయిని ఫిజికల్ హెరాస్మెంట్, సెక్సువల్ హెరాస్మెంట్, తిట్టడం, కొట్టడం, అంత పెద్ద మాస్టర్ ఆయన ఒక అమ్మాయిని ఇంత లైంగికంగా వేధించారు అంటే ఏ విధంగా చూడవచ్చు? నిజంగా అమ్మాయిలకి కమిట్మెంట్ ఉంటేనే జీవితం ఉంటుందా? కరెక్ట్ అయితే కాదు ఇలాంటివి, ఎందుకంటే పాత రోజుల్లో కూడా కొన్ని జరిగాయి. వీళ్ళు వేదాంతాలు చెబుతారు మైకులు పట్టుకుంటే, మళ్ళీ అదని ఇదని. ఇమ్మీడియట్గా జనసేన పార్టీ కూడా సస్పెండ్ చేసేసింది కదా. హిట్ ఎక్కేస్తే ప్రాబ్లం. దేవికి కావచ్చు, తమనకు కావచ్చు, ఎంత పాపులారిటీ ఉందో, ఎంత టాలెంట్ ఉందో అంత టాలెంట్ సాయి కార్తిక్ కూడా ఉంది. కానీ ఆ ప్రొఫైల్ అనేది ఎప్పుడు చూపించుకోరు. ఎక్కువ బయట కనపడ్డా కానీ మనల్ని తొక్కేస్తారు ఇండస్ట్రీలో. ఇలాంటివి ఏమైనా ఉంటాయా మీకు? ఇండస్ట్రీలో ఎవరిని ఎవరు తొక్కరు. ఇప్పుడు అనిల్ రావిపూడికి హ్యాట్రిక్ ఇచ్చారు, తర్వాత అనిల్ రావిపూడి చాలా సినిమాలు చేశారు. మిమ్మల్ని రిపీట్ చేయలేదు అంటే మీ ఇద్దరి మధ్య కొంచెం దూరం పెరిగింది, ఏదో గొడవలైని. నేను ఒకటే అంటాను, ఎందుకు రాలేదు అనేది అయితే చాలా న్యూస్లు చదివి ఉంటారు. అవునవును, దేవి గారికి తమన్ గారికి తగ్గా పోరు నడుస్తుంది. ఈ టగ్ ఆఫర్లు ఏముండదండి, ఈ వీళ్ళు రాయటం వల్ల. వ్యక్తిగతంగా వచ్చేసరికి ఇళయరాజా గారికి కోపం ఎక్కువ, ఒక మాట అనేస్తారు ఒక సింగర్ని. అది నిజమా సార్? అసలుకి తిడతారండి. ఇంక ఇప్పుడు సింగర్లు మీకు తెలిసిందిగా. ఎందుకో చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసుకుంది. లవ్ మ్యారేజా? లవ్వే. మీరు మీ వైఫ్ కన్నా చాలా చిన్నవాళ్ళు అంటే? అవును, చిన్న. ఎంతమంది పిల్లలు? ఇద్దరు అమ్మాయిలు సింగర్స్. మన జనసేనకి రారా సైనిక కంపోజ్ చేసింది మీరే కదా? అవునండి. రా సైనిక కదలి రా సైనిక చెప్తే ఒకడు అబ్బా వీడేంట్రా. సాయి కార్తిక్ ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ టైంలో 100 కోట్లు సంపాదించేసి. 100 కోట్లు 100 కోట్లు సంపాదించలేదు, 100 కోట్లు సినిమా. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఒక సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారనమాట. ఆయన గురించి చెప్పాలంటే ఆయన ప్రస్థానం చాలా పెద్దదని చెప్పుకోవచ్చు. వచ్చిన తక్కువ టైంలోనే చాలా చాలా మంచి సినిమాలకి మ్యూజిక్ అందించిన ద వన్ అండ్ ఓన్లీ సాయి కార్తిక్ గారు. సుప్రీం పటాస్ రాజా ది గ్రేట్. సో వీటన్నిటికి మ్యూజిక్ ఇచ్చింది నేనేనండి. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు, మల్లారెడ్డి గారు లాగా అనమాట. హై థింకింగ్, లో ప్రొఫైల్. సో అలాంటి ఒక మనిషి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి కార్తిక్ గారు ఎలా ఉన్నారో చెప్పనక్కర్లేదు, మంచిగా పుష్టిగా ఉన్నారు. నా ఫస్ట్ క్వశ్చన్, అసలు మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్మోస్ట్ అంటే ఆ తరం నుంచి ఈ తరం వరకు చూస్తూనే ఉన్నాం మనం. ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఒక 2-3 years హీరో లాగా ఉంటారు. భలే అరే ఏంట్రా అమ్మ హీరో లాగా ఉన్నాడు, ఏదో మ్యూజిక్ డైరెక్టర్ ఏంట్రా అనుకుంటాం. ఒక 5-6 years 10 years చూస్తే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఈయన అనుకుంటాం. అంటే అంత చేంజ్ వస్తుంది బాడీలో, లావ్ అయిపోతారు. ఎందుకు? రీజన్ ఏం లేదు రోషన్, ఎందుకంటే మన సిట్టింగ్ వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కంటిన్యూగా కూర్చొనే ఉంటాం. ఇప్పుడు అందులో మీరు అన్నట్టు ఎక్కువ మూవీస్ అన్నప్పుడు ఇంకా కంటిన్యూ కూర్చొనే ఉండాలి. ఎక్విప్మెంట్ ముందు కూర్చొని ఉన్నప్పుడు కంటిన్యూగా ఇంకా అసలు వాకింగ్ ఉండదు, ఏం ఉండదు, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఒకటి ఏంటంటే మన వర్క్స్ అన్ని నైట్స్ అవుతుంటాయి, పగలు ఇంకా లేచి ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ ఉండదు. ఎందుకంటే అది కాక బ్రెయిన్ ఎక్కువ థింక్ చేస్తే ఎక్కువ ఆకలేస్తుంది. థింకింగ్ కొద్ది ఏంటంటే ఈ లేయర్ వెళ్తుంటుంది. ఈ లేయర్ ఎప్పుడు వెళ్తుందో ఆటోమేటిక్ ఈ లేయర్ పెరిగిపోతుంది. ఈ లేయర్ పెరుగుతుంది. అంటే ఫిజికల్ యాక్టివిటీ చేయాలని ఏ మనిషికైనా ఉంటుంది. అవునండి, ఎస్పెషల్లీ మన ఇండస్ట్రీలో చాలా ఎక్కువ. అవునండి, మనం ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి ఉండాలి. ఎందుకంటే డిప్రెషన్, స్ట్రెస్, ఒకళ్ళేమో ఒక ట్యూన్ కట్టమంటారు, ఇంకొకళ్ళు ఇంకో ట్యూన్ అంటారు, ఈ ట్యూన్ బాగాలేదు మార్చమంటారు. మీరేమో ఇన్ని ట్యూన్స్ పెట్టుకుని కానీ రెడీగా ఉండాలి సినిమాకి. అంటే మీరు అన్నట్లుగానే నైట్ ఎక్కువ వర్కౌట్, మీరు బాగా వర్క్ చేస్తారు. అవును, నైట్ టైం వర్క్, నైట్ ఎక్కువ ఉంటుంది, నిద్ర ఉండదు. ట్యూన్స్ కూడా ఏంటంటే ఎప్పుడు రెడీగా ఉండవండి. ఏంటంటే మనం చేస్తూ ఉంటాం. ఎందుకంటే కొంతమంది ఏమంటారు, ఇవన్నీ ఓకే కానీ కొత్తగా చేద్దాం అంటారు. అంటే వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ సీనియర్లే వచ్చారు మ్యాక్సిమం నా దగ్గరికి. వాళ్ళకి ఏంటంటే ఏదో సార్ ఇప్పుడు ఈ ట్యూన్ ఉందండి అని చెప్పలేం. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్కి పర్ఫెక్ట్గా చెప్పటం,
అప్పుడు ట్యూన్ చేయడం. నేను మ్యాక్సిమం నేను చేసిన స్పీడ్ అంటే ఎక్కువ 85 మూవీస్ అలా అయిపోయినాయి. ఇప్పుడు 85 సినిమాలు చేశారు యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. 85 to 19 ఇయర్ మ్యాక్సిమం ఆ స్పీడ్లో ఉన్నది కాబట్టి ఎప్పుడూ ట్యూన్లు స్టే అవ్వటం అంటే మొత్తం చేసి పెట్టుకోవటం ఈ టైం లేదు. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా చేసి. ఫస్ట్ సినిమా ఆడవాళ్ళు మీకు జోహార్, అబ్బో ఆడవాళ్ళు, అబ్బో ఆడవాళ్ళు కదా, అది కమిటెడ్ సినిమా. ఫస్ట్ రిలీజ్ అయింది కాల్ సెంటర్. కాల్ సెంటర్ రిలీజ్ అయింది. ఫస్ట్ మీ మ్యూజిక్ డైరెక్షన్ లో పాడిన పెద్ద సింగర్ అంటే ఎవరు? బాలుగారు. బాలుగారా? బాలుగారు. ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు, పరిమళం అని ఒక ప్రాజెక్ట్ చేశాను. అంటే ఫస్ట్ అసలు నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తించింది ఆయన. అంటే నేను ప్లేయర్గా చాలా బిజీగా ఉన్నాను. ఒక చిన్న రికార్డింగ్లో ఒకసారి చూసి నేను వాయించే స్పీడ్ ఇవన్నీ చూసి నెక్స్ట్ నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నానండి, ఈ ప్రాజెక్ట్కి మీరు చేయండి అని చెప్పి నన్ను జగన్నాథ్ రెడ్డి గారు అనే ప్రొడ్యూసర్, రవిరాజ్ గారు అని డైరెక్టర్, వాళ్ళిద్దరూ అసలు నన్ను తీసుకొచ్చారు ఫస్ట్. అంటే తీసుకొచ్చి లేదు మనం చేద్దాం మీరు చేయండి అంటే అసలు అప్పుడు మనకి కనీసం ఆ రోజుల్లో రికార్డు టేప్ ఇవేం తెలియదు. అంటే ఎలా రికార్డ్ ఇప్పుడు అనుకో ఫోన్లో ట్యూన్ రాగానే ట్యూన్ చేస్తాం. ఏ ఇయర్? 2007. అప్పుడు మనకి సెల్లో కూడా రికార్డింగ్ అప్పుడే కదా ఫోన్లు ఇవన్నీ రావటం. అంత టెక్నాలజీ లేదు, అసలు ట్యూన్ ఎలా రికార్డ్ చేయాలని కూడా తెలియదు. ఎందుకంటే అప్పట్లో అంతా ఇంకా మణి గారు వాళ్ళు వీళ్ళు చేయటం, అవి చూడటం, ఆ షోస్ వాయించడం, వాళ్ళకి షోస్ వాయించడం, ఇవే తప్పించి మ్యూజిక్ డైరెక్షన్ అంటే తెలియదు. కానీ ఆయన ఒక నెల రోజులు వెంటబడి లేదు నువ్వు చేయాలని చేయించి అలా చేయించారు. ఆ ఫస్ట్ కంపోజ్ చేసిన పాట బాలుగారి పాట, అది బాలుగారే పాడారు. ఓకే, సాంగ్ గుర్తుందా మీకు? ఒక 2 లైన్స్ పాడతారా? ఏ మాట విన్నా నీ జ్ఞాపకాలి చెలియా, ఏ వైపు చూస్తున్నా నీ రూపమే సఖియా, క్షణమే మిగిలే అని ఉంటుంది. ఫుల్ మెలోడీ. అంటే అలాంటి పాటే యాజ్ ఇట్ ఈజ్ దగ్గరలో ఇప్పుడు వచ్చింది. నిలవదే ఆ నియర్లో ఉంటుంది, చాలా నియర్లో ఉంటుంది. అప్పుడు చేసిన పాట అది. ఇప్పుడంటే ఒక టెక్నీషియన్ ప్రూవ్ చేసుకునే అవసరం లేదు, ఏ అవకాశం ఇచ్చినా గానీ మనకి ఆపర్చునిటీ వస్తే చాలరా బాబు అని వచ్చి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ టైంలో చాలా కష్టం. అబ్బో నిన్ను మీరు ఏంటో ప్రూవ్ చేసుకోవాలి, నేను అన్నాను చాలా కష్టాలు ఉంటాయి చాలా. ఎందుకంటే ఎలా అంటే 10 yearsకి ఇప్పుడు మనం చూసినప్పుడు ఏంటంటే అప్పుడు మనం చేసేటప్పుడు ఒక 10 members మ్యాక్సిమం, అంటే ఒక 5 to 10 members మ్యూజిక్ డైరెక్టర్లు, వాళ్ళల్లోనే ఉండేది. వాళ్ళ ఆల్బమ్సే రిలీజ్ అవుతుంది, వాళ్ళ క్యాసెట్ కోసం మనం వెయిటింగ్ ఇట్లుండేది. అవును, మేము స్టార్ట్ చేసి ఒక లెక్కకు వచ్చినప్పటి నుంచి ఒక 20 members ఉన్నాం. ఇప్పుడు దగ్గర ఒక 200 members ఉంటారేమో. ఎందుకంటే ఎవరు వస్తున్నారో తెలీదు, ఎటు నుంచి వస్తుంది. పాత నీరు పోయే కొద్ది కొత్త నీరు వస్తూనే ఉంది. అసలు కొత్త నీరు కాదు, ఇది వరద. నీరైతే ఓకే కానీ వరదే వస్తుంది. ఎందుకంటే ఎవరేం చేస్తున్నారు కూడా తెలియదు. ఒకప్పుడు అంటే ఆల్మోస్ట్ నేను అందరినీ చేశాను కాబట్టి 80s 60s 90s అందరినీ చేశాను. సూపర్. మీ కాంపిటీటర్స్ ఎవరు అంటే వాళ్ళు ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పేవాళ్ళు. అంతే. ఇప్పుడు ఈ 2010-15 తర్వాత అడిగితే కరోనా సార్ మా కాంపిటీటర్స్ లిస్ట్ చెప్పరా అంటే ఒక 5 నిమిషాలు చెప్తారు. 2018 వరకు కూడా ఓకే, 18 వరకు ఇప్పుడు నేను రాజాది గ్రేట్ చేశాను. అక్కడ తర్వాత లవర్ ఒకటి వచ్చింది సాంగ్, పెద్ద హిట్. అంటే అక్కడ వరకు కూడా ఒక ఉన్నది. ఓకే. ఆఫ్టర్ కరోనా మొత్తం మారిపోయిందండి, మొత్తం అసలు అంటే వేరే కాన్సెప్ట్ వచ్చేసింది. అంటే ఎవరు ఏంటి ఎక్కడి నుంచి అంటే ప్రతి ఒక్క టాలెంట్స్ బయటకు వచ్చేసాయి. మంచిదే, టాలెంట్స్ రావటం మంచిదే, దాంట్లో పర్ఫెక్ట్గా వస్తే బాగుంటుంది. అవునవునవును. సో కానీ బాలుగారు ఏం క్వశ్చన్స్ వేయలేదా? ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు, ఎట్లా చేస్తాడో ఏంటో తెలియదు, సినిమా అసలు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు. అలాంటిది ఆయన మీ సినిమాలో సాంగ్ పాడటానికి ఒప్పుకోవడానికి గల రీజన్ మీరు ఎలా ఒప్పించారు ఆయన అసలుకి? ఏం లేదండి, బాలుగారికి అయితే బాలుగారితో ఉన్న సూపర్ ఏంటంటే వీళ్ళు చిన్న వీళ్ళు పెద్ద అనేది ఎప్పుడు బాలుగారు చూడాలి. అది అంటే ఒరిజినల్ టెక్నీషియన్ అనే వాళ్ళు అలానే ఉంటారు. ఓకే. ఆయన అలా ఏంటంటే అందులో నేను తెలుసు, నేనేంటంటే ప్లేయర్గా తెలుసు. నేను యాక్చువల్లీ 15 years అప్పుడే నేను 10th అయిపోగానే వెళ్ళిపోయాను చెన్నై. అక్కడి నుంచి నేను మ్యాక్సిమం లైవ్ షోస్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్కి నేనే, అంటే పి సుశీల గారి షోస్ నుంచి దేవి సుప్రసాద్ అన్న వరకు నేనే రిథమ్ ప్యాడ్ ప్లేయర్ని. అవునా? రిథమ్ ప్యాడ్ ప్లేయర్ని. అంటే ఆ డైలాగ్ ఉంటుంది, ఆల్ జనరేషన్స్ కవర్ చేసిన యంగ్ జనరేషన్ కిడ్ అన్నట్టు. ఓకే. అంటే ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్కి అందరికీ నేనే రిథమ్ ప్యాడ్ ప్లేయర్. ఓకే. కోటి గారికి, వసరావు గారికి, మణి గారికి, దేవి అన్న వరకు, అంటే అప్పుడు ఇంకా దేవి అన్న టాప్, అప్పటి వరకు అందరికీ నేనే రిథమ్ ప్యాడ్ ప్లేయర్. కాబట్టి ఏంటంటే నేను తెలుసు కాబట్టి ఇమీడియట్లీ నేను ఇట్లా చేస్తున్నాను గురుగారు ఒకటి పాట
అనగానే ఇమ్మీడియట్లీ యాక్సెప్ట్. సో దేవి దాకా వర్క్ చేసే అన్నారు కాబట్టి, సో ఆల్మోస్ట్ చెప్పాలంటే దేవికి కావచ్చు, తమన్కి కావచ్చు, ఎంత పాపులారిటీ ఉందో, ఎంత టాలెంట్ ఉందో అంత టాలెంట్ సాయి కార్తిక్ కూడా ఉంది. కానీ ఆ ప్రొఫైల్ అనేది ఎప్పుడు చూపించుకోరు, బయటికి రారు, పెద్దగా మాట్లాడరు, మీడియాకి ఎప్పుడు అడ్రస్ చేయరు దేన్ని కూడా. రీజన్ అంటే ఏమైనా ఉందా? ఎందుకంటే మనం ఎక్కువ బయట కనపడ్డా కానీ మనం తొక్కేస్తారు ఇండస్ట్రీలో, ఇలాంటివి ఏమైనా ఉంటాయి? నేనైతే ఇది ఒక్కటి చెప్తానండి, ఇండస్ట్రీలో ఎవరిని ఎవరు తొక్కరు, ఎవరిని ఎవరు తొక్కే టైం కూడా లేదు. ఎందుకంటే ఎవరిది వాళ్ళదే. ఇక్కడ తొక్కటాలు అనేది ఏముండదు, మనకు వర్త్, మనకు ఆర్ట్ని పెట్టుకొని మనం రావాలి. అయితే ఇక్కడ మెయిన్గా ఇండస్ట్రీలో మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఉండాల్సింది ఏంటంటే పిఆర్ ఉండాలి. అది కొంచెం బాగా తక్కువ. ఓకే, మీకు నాకు వర్క్ అలానే వచ్చింది. ఇప్పుడు 14 years 13 to 14 years లోపే 85 మూవీస్ అంటే కంటిన్యూ వర్క్లోనే ఉన్నాను. ఒక ఇయర్ 14 మూవీస్ చేశాను, ఒక ఇయర్ 16 మూవీస్ చేశాను, అండ్ ఒక 3 yearsలో 38 to 40 చేశాను. ఇంత హడావుల్లో ఉన్నప్పుడు ఇంకెక్కడికి పోవటం తెలియదు. అంటే 7 కల్లా మొత్తం కొట్టు మూసేసి వెళ్ళిపోదాం ఎటున్నా అనేది లేదు. ఓకే, అందుకని ఏంటంటే మ్యాక్సిమం ఇక్కడ లేస్తే ఎక్కడ ఉంటారు అంటే ఒకటి ఇంట్లో ఉంటాం, లేదంటే మ్యాక్సిమం ఎక్కడో కూర్చొని తింటుంటాం. ఇంతే తప్పించి వేరే ఎటు పోయింది లేదు. అందుకని అది మ్యాక్సిమం ఇప్పుడున్న దానికి మైనస్. అది మటుకు ఫీల్ అవుతాను. పిఆర్ బాగుండాలి. పిఆర్ లేదే 100 కోట్ల సినిమా తీశారు మీరు. అంటే 100 కోట్లు తీయడానికి ఏంటంటే ఫ్రెండ్స్ ఉన్నారు, దాన్ని పిఆర్ అంటారు. ఒక టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగా. ఎందుకంటే కానీ ఉన్న వాళ్ళందరికన్నా నాకే సర్కిల్ ఎక్కువ, ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. అంటే బాగా ఇప్పుడు మనం కలిసాం, నాతో ఎవరు కొంతసేపు కూర్చున్నా, నా స్టూడియోకి వచ్చినా, నా అట్మాస్ఫియర్ అది చూసారంటే హ్యాపీ ఫ్రెండ్స్ అవుతారు. ఇలా ఎక్కువ ఫ్రెండ్స్ నాకు. ఎప్పటి నుంచి ఏంటంటే ఒక థాట్, అంటే ఇంకోటి రోషన్ గారు, ఇంకోటి సినిమా తప్పించి మనకేం తెలియదు. అవును, చిన్నప్పటి నుంచి మరీ 3rd class అంటే 8 years అప్పటి నుంచి మ్యూజిక్లోనే ఉండటం వల్ల సినిమా తప్పించి వేరేం తెలియదు. కాబట్టి మ్యాక్సిమం ఇంకా దాంట్లోనే ఉండిపోయినా. ఇంకెక్కడికి పోవటాలు అవేం తెలియదు, పోకూడదని కూడా లేదు. కానీ మీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్లాప్లు పడేకుంది మనిషిలో ఉన్న పేషెన్స్ కూడా చచ్చిపోద్ది. దీని అమ్మ ఇంకెన్నాళ్ళే, ఇంకొకటి చూసుకుందాం అని వెళ్ళిపోతాం. అలాంటిది మీరు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి బాగా ప్లాప్లు పడ్డాయి చెప్పాలంటే. అవును, చాలా కష్టపడ్డారు, కానీ సినిమా ప్లాప్ కానీ మ్యూజిక్ పరంగా హిట్. కానీ సినిమా ప్లాప్ వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం. అందరికి ఇప్పుడు హీరోయిన్లకు కావాల్సిన అవకాశాలు వస్తాయి, కానీ టెక్నీషియన్స్ కి ఏదో ఒక ముద్ర వేసేస్తారు. హీరోయిన్ అయితే ఐరన్ లెగ్ అంటారు. అంతే కదా, కరెక్ట్. రిపీట్ చేయరు పాపం, ఎక్కువ ఉంటాయి. ఆ ఒక్కటి నేను తప్పించుకున్నా. ఎందుకంటే చెప్పాలంటే మీ లక్కీ నెంబర్ 18 అని చెప్పుకోవచ్చు. 18 ప్రతినిధి కదా, ప్రతినిధి మూవీ 18 కాదు, 13 సో రాజు గారు గది కానీ ఒకటే ఇయర్ లో 2 మూవీస్. ఒకటి పటాస్ స్టార్టింగ్ బ్లాక్ బస్టర్ 100 days, అంటే చాలా రోజుల తర్వాత 100 days మూవీ. మళ్ళీ రాజు గారు గది ఎండింగ్ లో, అది 100 days మ్యూజికల్ హిట్స్ అసలు. ఇప్పుడు అనిల్ రావిపూడికి హ్యాట్రిక్ ఇచ్చారు. సో పటాసు, సుప్రీము, రాజా ది గ్రేట్. తర్వాత అనిల్ రావిపూడి చాలా సినిమాలు చేశారు. మిమ్మల్ని రిపీట్ చేయలేదు అంటే మీ ఇద్దరి మధ్య కొంచెం దూరం పెరిగింది, ఏదో గొడవలు అయినాయి, చాలా దూరం వెళ్ళింది. అది వేరే లెవెల్. ఒక పెద్ద హీరో డిస్కషన్ చేసి మీ ఇద్దరిని కూర్చోబెట్టి దాన్ని ఫినిష్ చేద్దాం అనే దాకా వచ్చింది అనేది ఒక డిస్కషన్. మీటింగ్ జరిగిందని ఆమె ఏం లేదు రండి. ఇదేంటంటే నేను ఒకటే అంటాను, ఎందుకు రాలేదు అనేది అయితే, ఎందుకంటే ఇప్పుడు ఒక స్టార్కి ఎప్పుడు తనకు ముందు హిట్లు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ఎప్పుడు కాంబినేషన్స్ అండి ఇక్కడ అంతా. ఇప్పుడు మీకు తెలిసింది, ఇప్పుడు ఇండస్ట్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాంబినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇతను డైరెక్టరు, ఇతను కొత్తగా వెళ్ళాడు, ఒక హీరో దగ్గరికి వెళ్ళినప్పుడు హీరోకి ప్రొడ్యూసర్స్కి ఆల్రెడీ ఆ బ్యానర్లో హిట్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ఒక స్టార్ ఉంటారు, తినే ఇక్కడ కొత్త అయినప్పుడు పెద్ద స్టార్కి తినేం మాట్లాడలేరు, మేబీ యాక్సెప్టెన్సీ ఉండకపోవచ్చు. ఇంకోటి ఒకవేళ ఉన్నా కూడా 3 మూవీస్ చేశారు కదా కంటిన్యూగా, 3 అయితే లాగాం. ఒక చిన్న చేంజ్ ఓవర్ అంటారా, లేకపోతే టైటిల్స్ పడేటప్పుడు డిఎస్పి తమ్మది ఉంటే బాగుంటది పేరు నా సినిమాకి, సాయి కార్తిక్ అంటే బాగోదేమో, ఇంకా వాళ్ళ మైండ్ లో ఏదైనా ఇది కూడా ఉంటుంది కదా. అదే వాళ్ళ మైండ్, ఇంకా వాళ్ళ ఇష్టం. ఎందుకంటే పెన్ వాళ్ళది, పేపర్ వాళ్ళది, వాళ్ళ ఇష్టం ఏమన్నా రాసుకోమన్నట్టు. నేనేమంటానంటే 3 మూవీస్ చేశారు, ఇంకా రాకూడదు అనేది ఎప్పుడు ఉండదు. మళ్ళీ క్యాజువల్గా కలుస్తుంటాం, మళ్ళీ ఏదైనా సిచ్యువేషన్ డౌట్లు వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటుంటాం.
ఇప్పుడు నిన్న మన ట్రైలర్ ఒక సినిమా 100 crores సినిమా వశిష్ఠ గారు చేశారు. తను నాకు ముందు నుంచి ఫ్రెండ్. బింబిసార అప్పుడు మేము వర్కౌట్ చేసాం, కానీ దానికి చాలామంది వర్క్ చేశారు. ఈ రోజుల్లో అదే అయిపోతుందండి. ఏంటంటే ఒక సినిమాకి ఎక్కడ జనరేషన్ మారిందనే కాన్సెప్ట్ అంటే ఇదే. ఒక సినిమాకి ఇప్పుడు ఎంతోమంది చేస్తున్నారు, ఇంతమంది చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకళ్ళు, పాట ఒకళ్ళు, ఈ పాట ఒకళ్ళు. ఇప్పుడు నాకు పెద్ద హిట్ నాలో చిలిపి కళ సాంగ్ 2019లో. సినిమా వచ్చింది కానీ సాంగ్ మటుకు మిలియన్స్లోకి వెళ్ళిపోయింది. అవును అవును. ఆ సాంగ్ చాలా మందికి నేను చేసాను తెలియదు. ఒకసారి ఒక 2 lines పాడండి. నాలో చిలిపి కళ నీలా ఎదురైందా, ఏవో వలపు వల నన్నే మార్చిందా గుండెలో. ఈ సాంగ్ వావ్. ఆ సాంగ్ అది ఎంత తక్కువ టైంలో జరిగిందంటే 1.5 hours 2 hours ఫీడింగ్లో జరిగిపోయింది సాంగ్. కొడితే మిలియన్స్కి వెళ్ళిపోయింది. అవును. అంటే ఇప్పుడు ఆ సాంగ్ ఫైనల్గా నా దగ్గరికి వచ్చారు. ఎందుకు కట్ చేస్తే ఆ సినిమాలో 4 మ్యూజిక్ డైరెక్టర్లు, ఒకళ్ళు హిందీ, ఒకళ్ళు మలయాళం, ఒకళ్ళు ఇంకోళ్ళు. తెలుగు పాట రాగానే మన పేరు కట్ అయింది. పేరుంది పాటకి. ఫైనల్గా ఏంటంటే కొడితే లాస్ట్ చేసిన పాట అదే. ఆ పాటే ఆ సినిమాని ఇప్పటికీ లవర్ అంటే ఆ ఒక పాటే తెలుసు. అలా ప్లస్ అయింది. ఏంటంటే ఇక్కడ ఏది ఎవరు రాకూడదు, చేయకూడదు అనేది లేదు. అత్యవసరం పీకల మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది. అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఒక హీరోకి ఒక యాక్టర్కి వచ్చే క్రేజ్ వస్తే బాగుంటుంది సొసైటీలో, మనకు ఒక గుర్తింపు అనేది చాలా ఇంపార్టెంట్ అనేది చాలా మంది ఇప్పుడు తెలుసుకున్నారు. కొంతమంది ఫాలో అవుతున్నారు ఆ ట్రెండ్ని కూడా. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ డిఎస్పి దగ్గర, దేవి దగ్గర కూడా చేస్తున్నారు కాబట్టి దేవియే మ్యూజిక్ డైరెక్టర్స్లో ఆ ట్రెండ్ స్టార్ట్ చేశాడని చెప్పుకోవచ్చు. తను బయటకు వెళ్ళినప్పుడు రాక్ స్టార్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇదే. ఒక హీరో కన్నా ఎక్కువ ఎనర్జెటిక్ గా పర్ఫార్మెన్స్ ఇస్తాడు తను చెప్పాలంటే. అదే చిన్నప్పటి నుంచి. మీరు మేబీ ఇప్పుడు లావు సన్నం అనేది అసలు ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, మంచి విషయం ఉందా లేదనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అది మళ్ళీ తర్వాత చెప్పాలంటే డిఎస్పీని చూసి తమను కూడా ఫాలో అయ్యాడు. సాయి కార్తిక్ ఎందుకు ఫాలో అవ్వాలి అక్కడ పనిచేసి? అలా ఏం ఫాలో అవటం ఏం ఉండదండి. ఇక్కడ నేను ఒకటే చెప్తాను, ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది. ఓకే, నేను ఇది బాగా నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 3 years 40 movies అనేది అయితే నేను ఎప్పుడు ఇంకొక విషయం దీంట్లో ఏంటంటే స్టార్ని నేను ఎప్పుడు చూడలేదు. ఇది పెద్ద సినిమానా, ఇది చిన్న సినిమానా అని చూడలేదు. ఎందుకంటే చిన్న సినిమా అనుకొని నేను కొంచెం అలా అనుకున్నప్పుడు రాజు గారికి అది పెద్ద హిట్ అయిపోయింది. అవును. అందుకని నేను ఎప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అని చేయలే. ఇలా నేను చేస్తున్నప్పుడు 38 movies చేస్తున్నప్పుడు ఒక టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేసి, ఏం చేస్తున్నావురా అసలు, ప్లేయర్స్ అందరూ ఎక్కడ మొత్తం నీ దగ్గరే ఉన్నారని. 14 మంది కీబోర్డ్ ప్లేయర్లు నా దగ్గరే ఉన్నారు. ఓకే, కంటిన్యూ. ఎందుకంటే ఒకే మంత్లో 6 background scores, నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ వల్ల. అంటే అలా చేస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ అప్పుడు నా టైం నడిచింది. ప్రతి ఒక్కరికి ఒక గ్యాప్ వస్తుందండి నాకు తెలిసి. ఎందుకంటే మీరు ఇప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ చూసుకుంటే ప్రతి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మధ్యలో కొద్ది రోజులు ఆగారు. అవును, మళ్ళీ ఎక్కారు. ప్రతి స్టార్ మీకు ఇంకా పేర్లు మీకు తెలుసు. ఎందుకంటే ఒక స్టార్ నాకన్నా మీకు బాగా నాకు తెలుసు. ఏముంది దాంట్లో ఏముంది. ఇప్పుడు కీరవాణి గారు ఒక టైంలో పీక్స్లో చేశారు. మేము చిన్నప్పుడు ఆయన పాటలు వాయించుకుంటూనే పెరిగాం. తర్వాత కొద్ది రోజులు ఆగారు. తర్వాత రాజమౌళి గారు వచ్చాక నెక్స్ట్ ఈ రోజుకి ఒక ఆస్కార్కి తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ కూడా తీసుకుంటారు ఒక అవార్డు అనేది ఆయన చూపించారు. అవును, నేను అక్కడ ఉండగానే నేను మెసేజ్ పెట్టాను, సార్ మీరు నాకు తెలుసు అని చెప్పడం చాలా హ్యాపీగా ఉంది అని. ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యారు ఆయన. ఓకే, అలా ఇప్పుడు ఆయన అలా గ్యాప్ వచ్చింది. తర్వాత మణి గారికి వచ్చింది, తర్వాత దేవి గారికి వచ్చింది, మధ్యలో తమన్ గారికి వచ్చింది, నాకు వచ్చింది. ఏంటంటే ఒక ఆర్డర్లో ఒక ఫ్లో వెళ్తున్నప్పుడు ఒక ఫ్లో తర్వాత ఒక చిన్న గ్యాప్ వస్తుంది. అది అంతే. అంటే అది ఇండస్ట్రీలో కామన్గా వస్తుందండి. అది వీళ్ళకే కాదు, ప్రతి టెక్నీషియన్ కూడా, ఇంక్లూడింగ్ హీరోస్కి కూడా వస్తుంది. ఓకే, హీరోస్కి కూడా వస్తుంది. హెల్దీగానే ఉంటుందండి. ఇప్పుడు మధ్యలో మీరు చాలా న్యూస్లు చదివి ఉంటారు. అవునవును. దేవి గారికి తమన్ గారికి తగ్గా పోరు నడుస్తుంది, గొడవలు కూడా ఉన్నాయని చెప్పేసి న్యూస్లు చాలా వచ్చాయి. అవునండి. వాళ్ళని కూడా చాలా మంది ఇంటర్వ్యూస్లో కూడా అడిగారు. వాళ్ళు చెప్పే ఆన్సర్ వాళ్ళు చెప్పారు అనుకోండి. ఉంటుందా అది అసలు నిజంగా? అంటే ఏమోనండి, నాతో అయితే మ్యాక్సిమం ఎవరికి లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు మళ్ళీ ఇండివిజువల్గా మాట్లాడుతుంటారు. కానీ ఈ టగ్ ఆఫర్లు ఏముండదండి, ఈ వీళ్ళు రాయటం వల్ల. ఎందుకంటే ఇప్పుడు అందరు హ్యాపీగా ఉంటారండి కలిస్తే, ఏముండదు. ఇప్పుడు ఈ సినిమా మహేష్ బాబు గారిది ఏం చేశాడు, ఇంకో సినిమా ఆయన చేశాడు అంటే, ఓహో చూసారా ఇక్కడ లేదు కాబట్టి ఈసారి ఇటు వచ్చారు అని వీళ్ళు రాయటం వల్ల తప్పించి ఏముండదు. ఆ సినిమాకి ఆ డైరెక్టర్కి ఏదో థాట్ ఉంటుంది. ఇక్కడ డైరెక్టర్ అండ్ హీరో థాట్స్ ప్రకారమే చేంజ్ అవుతుంటుందండి. ఎవరిది ఒకళ్ళది అని ఫిక్స్డ్ ఏమి ఉండదు.
ఈ టైంకి వీళ్ళు చేస్తుంటారు, ఈ టైంకి వీళ్ళు చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఆ టైం నడవాలి. ఆ టైం నడిచినప్పుడు నేను బాగా దాన్ని నమ్ముతానండి. అంటే ఎప్పుడు అందరితో అనే మాట క్యాజువల్ టాక్, 12 to 12 టైం, 12 to 6 మనం ఎరగదీసి పని చేస్తాం, 6 to 12 మనం ఇండస్ట్రీలో ఉండాలి. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్ని ఫ్లాప్లు పడ్డాయి కదా అనగానే బ్యాగ్ తీసుకొని అయిపోయింది ఇంకా జీవితం అనుకొని వెళ్ళిపోకూడదు. మళ్ళీ 12 వచ్చే వరకు వెయిట్ చేయాలి. కానీ చాలామంది 10, 11 దగ్గర కింద పడిపోవడం, చచ్చిపోవడం అనుకుంటే నితిన్ గారికి ఎన్ని ఫ్లాప్లు, 10, 11 దగ్గర మరి సినిమా. అదే అంటున్నా, 10, 11కు వచ్చేటోడికి వీళ్ళకి ఇంకా ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. అవును. నేనైతే మ్యాక్సిమం అసలు అది చాలా లైట్ తీసుకొని ఓకే ఈ లోపు రాలేదు కదా, ఈ లోపు ఏదో ఒకటి చేద్దామని ఈ మూవీ చేశాను. సో మీరు దగ్గరగా ఉండి క్లోజ్ కాబట్టి చూసుంటారు కాబట్టి ఎక్కువ హార్డ్ వర్క్ చేసి కొత్త కొత్త ట్యూన్స్ డిఫరెంట్గా ఏదో ఆడియన్స్కి ఇద్దాము, సినిమాలకి ది బెస్ట్ ఇద్దామని ఎక్కువ కష్టపడేది ఎవరు, తమన్నా లేకపోతే డిఎస్పీయా? ఇద్దరిలో ది బెస్ట్ మ్యూజిషియన్ అంటే ఎవరని చెప్తారు? బెస్ట్ కంపోజర్ దేవి అన్న, బెస్ట్ ప్రోగ్రామర్ సాయన్న, అది తమనన్న. ఓకే. అంతే అయిపోయింది. ఎందుకంటే బెస్ట్ కంపోజర్ దేవేన, ఎందుకంటే మాస్కి ఆడియన్స్కి ఏంది కావాలనేది దేవేన. దేవి గారు బెస్ట్ కంపోజర్ బాగా. తమనన్న బెస్ట్ ప్రోగ్రామర్, నాకు తెలిసి ఇండియాలోనే ది బెస్ట్ ప్రోగ్రామర్. ఎట్లా? సౌండింగ్ అంతేనా? అంటే ప్రోగ్రామర్ అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక సాంగ్కి బ్యాక్గ్రౌండ్ మొత్తం మ్యూజిక్ వేస్తారు కదండి, ఈ మ్యూజిక్ ప్రోగ్రామింగ్ చేయడం ది బెస్ట్ ప్రోగ్రామర్ తమనన్న. ది బెస్ట్ ప్రోగ్రామర్, కీబోర్డ్ ప్లేయర్స్ అందరిలోకి టాప్. ఓకే. నెంబర్ 1 ప్రోగ్రామ్. నేర్చుకున్నారా మీరు ఆయన దగ్గర? ఆయన దగ్గర ఏం నేర్చుకోలేదు, ఎందుకంటే ఆయన నేను కలిసి వాయించాం కదా. మణి గారికి మీ ఇద్దరం డ్రమ్మర్స్. మీ ఇద్దరు? మణి గారి లైవ్ కాన్సర్ట్స్ అన్నిటికీ తమన్ డ్రమ్స్, నేను. ఎవరు మీ బ్యాచ్ ఎవరు అసలు కప్పుల్లో? నేను, తమన్న ప్లస్ మణి గారి కొడుకు సాగర్ ఇంకా రంజిత్, ఇంకా ఆ గ్రూప్ మొత్తం మణి గారి 2 గ్రూపే. ఇంతే. ఈ కీబోర్డ్ చిన్న గారని ఆయన, మేమందరమే. కోటి గారి దగ్గర కూడా చేశారు మీరు? మొత్తం అందరి దగ్గర. ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చిన వాళ్ళల్లో ఏఆర్ రెహమాన్ గారు కూడా చేశారు కదా కోటి గారికి? నేను చేయలేదండి. కోటి గారి దగ్గర చేశారు ఆయన. కోటి గారి దగ్గర వర్క్ చేశారు రెహమాన్ గారు. బయటకు వచ్చిన వాళ్ళలో మంచి పేరు తెచ్చుకుంది తమన్ గారు, మీరు ఇద్దరు. అంటే ఇద్దరం డ్రమ్మర్స్ కాబట్టి స్పీడ్గా ఎక్కాం. ఓకే. ఓ డ్రమ్మర్స్ స్పీడ్గా ఎక్కుతారా? అంటే డ్రమ్మర్స్కి ఒక మాస్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ కంపోజింగ్ ఉండాలి. ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ అంటే కంపోజర్ అనాలి. ఇప్పుడు ఈ రోజులు అంటున్నారు కదా, సార్ భలే కొట్టారు సార్, ఆ పాటను కొట్టరు రా బాబు, ఎప్పుడు పాటను కంపోజ్ చేస్తారు. ఎందుకంటే సినిమా వాళ్ళు అంటారు ఎక్కువ, బాగా కొట్టారు సినిమా వాళ్ళు, మా డైరెక్టర్లే అంటారు. ఎందుకంటే మా డైరెక్టర్ అంటారు వాడు భలే కొడతాడు, కనీసం మీరన్నా చెప్పండి బాగా. ఎందుకంటే అలా బాగా వర్క్ చేసేవాళ్ళం. ఎందుకంటే స్పీడ్ వర్కర్స్ అందరూ బాగా యంగ్ ఏజ్లోనే వచ్చేసాం, అందరం బాగా చేసాం. ఓకే. యంగ్లో ఉన్నప్పుడు బాగానే కొడతారు. మెయిన్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు షోస్ ఎక్కువ అలవాటు వల్ల అండి మాకు. ఇప్పుడు 80 years నుంచి నేను షోస్ వాయిస్తున్నానంటే, నేను రాజా గారి పాటల దగ్గర నుంచి మొత్తం షోస్, లైవ్ కాన్సర్ట్స్ అన్నీ వాయించి, లైవ్ ఎక్కువ ఎవరైతే చేస్తారో అంతే, లైవ్ ఎక్కువైతే ఎవరు చేస్తారో వాళ్ళకు ఒక కంపోజింగ్ ప్లస్ మాస్ పల్స్, ఆడియన్స్ పల్స్ ఇవన్నీ బాగా తెలిసి ఉంటాయి. మణి గారి అలా. అంటే ఇళయరాజా గారి దగ్గర చేశారు కాబట్టి అడుగుతున్నాను, యాజ్ ఎ కంపోజర్ గారి దగ్గర చేయలేదండి, నేను లైవ్ షోసే. జస్ట్ యాజ్ ఎ కంపోజర్ గా ఆయన మించిన లేరు అసలు, పేరు పెట్టడానికే లేదు. కానీ వ్యక్తిగతంగా వచ్చేసరికి ఇళయరాజా గారికి కోపం ఎక్కువ, ఒక మాట అనేస్తారు ఒక సింగర్ని. అంటే వేల మంది ప్రోగ్రామ్ చూసే వాళ్ళు చాలా మంది స్టేజ్ ముందు ఉంటారు కదా, అలాంటి ప్రోగ్రాంలో కూడా వెంటనే అనేస్తారు ఆయన అనేది కొంత విన్నానండి నేను. 2-3 చోట్ల నేను కూడా చూశాను. అవును, అది నిజమా సార్ అసలుకి? అంటే వర్క్ సిన్సియర్గా ఉండే వాళ్ళకి ఎప్పుడైనా కోపం వస్తుందండి. ఓకే. కన్ఫామ్గా మనం చాలా సిన్సియర్గా ఉన్నప్పుడు అవతల వాళ్ళు దాన్ని మైండ్కి తీసుకోకుండా ఏదో చేసేద్దాంలే అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. ఇది సింగర్స్ ఎగ్జాంపుల్. మీరు అన్నట్టు సింగర్స్ని ఎందుకు తిడతారంటే, తిడతారండి, కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఎందుకంటే మ్యాక్సిమం ఏంటంటే వీళ్ళు ఎంతో కష్టపడి కంపోజ్ చేస్తారండి, వీళ్ళు ఒక ఫీల్తో కంపోజ్ చేస్తారు. ఇప్పుడు మనమే సాంగ్ చేసాం, పైసాలోనే పాట అనుకున్నాం ఎగ్జాంపుల్, నీతో ఏదో అందామనిపిస్తుంది, అమ్మాయి చెప్పినట్టు ఉండాలి, అతనికి ఒక ఫీల్ చెప్తున్నది అనే ఫీల్ ఉండాలి. ఇప్పుడు చిత్రగారితో మన పాట పాడిస్తే కన్నడ సాంగ్, ఈ రోజుకి ఆవిడ కూర్చొని పాట రాసుకొని వెళ్ళంగానే, సాయి దీని ఏంటి మ్యాటరు, దీని అర్థం ఏంటి, నువ్వేమనుకుంటున్నావు,
నువ్వు ఒకసారి పాడని పాట కనుక్కొని ఇంత డిసిప్లిన్ ఉన్నారండి. ఇంత డిసిప్లిన్కి ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు. ఇంక ఇప్పుడు సింగర్లు మీకు తెలిసిందిగా రావటంతో, ఎందుకంటే ఇది సోషల్ మ్యూజిక్ డైరెక్టర్స్ మీకు తెలుసా ఎవరు పాడుతున్నారో? కొంతమందికి అంటే కొన్ని పాటలు ఎవరు పాడుతున్నా కూడా తెలియదు కదా. తెలియదు అసలు. ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా పేరు అంటే ఓహో వీళ్ళు నా పాట పాడారా అనుకుంటాం. ఆ స్థాయికి ఈ మధ్య అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వాళ్ళు అంటే ఒక 2 years నుంచి పాడుతున్న, రీసెంట్గా ఒకటి జరిగింది, పేరు చెప్పరు ఖచ్చితంగా, 2 years నుంచి పాడుతున్న వాళ్ళు, అయ్యో మీకు నేను తెలియదా, నేను చాలా రోజుల నుంచి పాడుతున్నాను అన్నది. ఓహో అవునా, నేను మానేసి చాలా రోజులు అయిందిలే అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి ఏమైపోయిందంటే ఓవర్ హైప్ అయిపోయింది. ఒక సాంగ్తో బొమ్మని లేపుతున్నారు వాళ్ళని. వాళ్ళకి బూస్టింగ్ వచ్చేసి అంతా అయిపోతే మేము అదే అనుకుంటున్నాం, కామెడీ డైలాగ్ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ ఇది పోయిందండి. ఇది అయితే పోయింది షూర్. నేను పాత వాళ్ళని సింగర్స్ మన వాళ్ళని చేసేటప్పుడు అండి, ఎల్ఆర్ ఈశ్వరి గారిని కానీ పి సుశీల గారిని కానీ నేను అడిగాను అందరిని ఇంటర్వ్యూలలో, ఏంటమ్మా అంటే ఒక సాంగ్ వాళ్ళు పాడిన తర్వాత ఏదైతే ఎక్స్ప్రెషన్తో పాడతారో, ఒక ఐటమ్ సాంగ్ జయమాలిని కానీ జ్యోతిలక్ష్మి కానీ సిల్క్ స్మిత కానీ సెట్కి వెళ్ళి మేము పాడిన పాట ఎక్స్ప్రెషన్ ఇచ్చేదాకా మేము రాము బయటికి. ఇది ఎందుకు మరి వాళ్ళకి అందరికి తెలియకనా? అందుకనే అప్పటికి ఇప్పటికి ఎవర్ గ్రీన్ హిట్స్ అవి. ఎవర్ గ్రీన్ అంతే. ఒక పాట గురించి రాగానే పాట ఏం ఫీల్తో చేశాడు, ఏ సిచ్యువేషన్లో చేశాడు, కథ కూడా తెలుసుకోకుండా పాట పాడేయటం అనేది. అవునంట. ఇప్పుడు ఏంటంటే అందులో సెల్లోనే పెట్టుకొని రావటంతోనే పెట్టడం, ఒకసారి వినటం, వినంగానే టేక్ వెళ్ళిపోవటం మైక్ ముందు, ఇంకా అక్కడికి పోయి ఇంకా ఇష్టం వచ్చినవన్నీ పాడేయటం. మ్యాక్సిమం ఇప్పుడు మనకి లక్కీగా కంప్యూటర్స్ వచ్చాయి కాబట్టి మనం తిప్పుకుంటున్నాం. అవును. ఒక పాట పాడారంటే సింగర్ ఎవరో కూడా తెలిసిద్ది మనకి. సింగర్ ఒకటి, ఒక పల్లవి స్టార్ట్ చేస్తే పల్లవి ఫుల్ పాడేవాళ్ళు. అవును. ఈ రోజుల్లో గట్టిగా 2 లైన్లు పాడితే గొప్ప సింగర్. చూడండి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారు మీకే ఎట్లా అనిపిస్తుంది అంటే ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది? అంతే కదా, వాళ్ళకి ఉండదు కదా, వాళ్ళకి ఈ సింగర్ పాడారు, ఈవిడ క్రేజ్. ఇప్పుడు అంటే అదే అయిపోయింది, సోషల్ మీడియా వల్ల చాలా మారిపోయింది మొత్తం. సార్ ఇంకొకటి, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు, మీరు కష్టపడి వచ్చారు, అండ్ మిమ్మల్ని చాలా అవమానించిన వాళ్ళు ఉంటారు, మీరు చాలా మందిని అవమానించిన వాళ్ళు కూడా ఉంటారు. అది కారణం, అది సర్వసాధారణ ఇండస్ట్రీలో. అది ఇంకొకటి ప్రజెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ కాబట్టి టాలెంట్ ఉంటే పైకి రావచ్చు అన్నారు. ఎస్, ఐ అగ్రీ విత్ యూ. బట్ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నప్పటికి కూడా అమ్మాయిలు పైకి రావాలంటే కమిట్మెంట్ అనేది చాలా కామన్ అయిపోయింది. బయటపడిన వాళ్ళేమో మనం వాళ్ళకి ఏదో ఒకటి బురద జల్లేసి పంపించేస్తాం. పాపం శ్రీరెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఒక నిజంగా అన్యాయం జరిగిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నిన్న జానీ మాస్టర్ 2017 నుంచి ఒక అమ్మాయిని సెక్సువల్ హెరాస్మెంట్ ఒకటి, ఆ అమ్మాయిని ఫిజికల్ హెరాస్మెంట్, సెక్సువల్ హెరాస్మెంట్, తిట్టడం, కొట్టడం, ఈవెన్ క్యారివాన్లో కూడా వచ్చేసి ఫ్యాన్ టిప్పేసి సెక్స్ చేస్తాను పడుకో అని చెప్పడం. అంటే ఇలాంటి ఆ అమ్మాయి అంటే స్టేట్మెంట్ ఎఫ్ఐఆర్ కాపీ చూస్తుంటే ఇంత దారుణంగా ఉందా ఇండస్ట్రీ? అంటే అమ్మాయిలకి సేఫ్టీ లేదా ఇక్కడ? అంటే ఒక అమ్మాయిని ఇండస్ట్రీకి పంపిద్దాం ఉన్నప్పుడల్లా తెలుగు వాళ్ళు చాలామంది వాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి. మేము ఎట్లనో వెళ్దాం అనుకున్నాం, మా పిల్లల్ని పంపిస్తే బాగుంటుంది అని. కానీ ఈ న్యూస్ వచ్చినప్పుడల్లా చాలా భయం వేస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ తెలుగు ఇండస్ట్రీ? అంటే ఎప్పుడు ఏదో ఒక హాట్ టాపిక్ అండి. ఒకసారి డ్రగ్స్ అంటే, ఒకసారి అమ్మాయిల హెరాస్మెంట్, ఒకసారి ఇంకోటి. అంత పెద్ద మాస్టర్ ఆయన ఒక అమ్మాయిని ఇంత లైంగికంగా వేధించారు అంటే ఏ విధంగా చూడవచ్చు? నిజంగా అమ్మాయిలకి కమిట్మెంట్ ఉంటేనే జీవితం ఉంటుందా? ఎందుకంటే మీ దగ్గరికి ఎంతో మంది లేడీ సింగర్స్ వస్తుంటారు, వాళ్ళ దగ్గరికి ఎంతో మంది లేడీ డాన్సర్లు వస్తుంటారు. మీకు వాళ్ళకి దగ్గర సంబంధం, మీరు మ్యూజిక్ చేస్తేనే వాళ్ళు కంపోజ్ చేస్తారు. కాబట్టి అది ఉందా ఇండస్ట్రీలో? అంటే ఏం చెప్తారు జానీ మాస్టర్ మీద? అంటే అది కరెక్టా అనేది మనం అసలు కరెక్ట్ అయితే కాదు ఇలాంటివి పాయింట్లో. ఇప్పుడు మీరు మా వయసుకు వస్తే ఇలాంటి కమిట్మెంట్స్ అనేది కొంతమంది నేను కొన్ని వినున్నానండి, ఓపెన్గా వినుంటాం. ఎందుకంటే కొంతమంది అన్నారు, కొంతమంది రివర్స్ సైడ్లో అయ్యారు, ఇట్లా అని. మా జనరేషన్కి వచ్చేటప్పటికి మేము మ్యూజిక్ చేసే టైంలో ఈ కాన్సెప్ట్లో ఎవరు లేరు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తున్నాను, మిగతా వాళ్ళు నాతో పాటు ఈక్వల్గా చేసిన వాళ్ళు ఎవ్వరికి కూడా ఇంత ఈ దీంట్లోకి పోవటం అంటే చాలా క్యాజువల్ అయిపోయింది. అప్పటికి కొంచెం మారిపోయింది, ట్రెండ్ మారింది. అప్పట్లో మీరు అన్నట్టు ఏంటంటే ఇలాంటివి కొన్ని జరిగాయి, ఎందుకంటే పాత రోజుల్లో కూడా కొన్ని జరిగాయి.
తర్వాత మేము వినున్నాం, అవునా అవునా అని మేమే అనుకునేవాళ్ళం. ఒరే ఎందుకురా, ఎందుకంటే ఇప్పుడు వచ్చేటికి ఏంటంటే అంత ఒక ఏజ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇప్పుడు మా ఏజ్ గ్రూపే సింగర్స్ వస్తుంటారు. ఇలా అందరూ ఫ్రెండ్స్గా ఉండి చక్కగా ఉండి అప్పటికి కల్చర్లు మారి కొంచెం క్యాజువల్గా ఉండి ఒరే ఆడపిల్ల మగపిల్ల ఇలాంటివి ఏం లేకుండా అందరూ వర్క్ చేయాలి సిన్సియర్గా, వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ జరిగింది నాకు తెలిసినంతవరకు. నేను చేసిన ఇన్ని సినిమాల్లో ఎప్పుడు వర్క్ గురించే కాన్సన్ట్రేషన్ జరిగింది, కానీ ఇవి నా దాకా అయితే రాలేదండి. ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంత టైము, నేను దాని గురించి ఆలోచించలేదు అసలు. ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలోకి వస్తే పాడైపోతాం అనే ఒక ఫీలు ఆడవాళ్ళకే కదండి, మగవాళ్ళకి కూడా ఉంటుంది. మగవాళ్ళ తల్లిదండ్రులు, ఇప్పుడు మా అమ్మ వాళ్ళే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మా అమ్మ వాళ్ళు, నేను 10th అయిపోయిందండి, 10th అయిపోగానే 15 years అప్పుడు నేను చెన్నై వెళ్తానని. అసలు అది సూపర్ ఏజ్, అంటే 15 years అంటే కరెక్ట్ చెడిపోవడానికి పర్ఫెక్ట్ ఏజ్. అటు పోతే ఇండస్ట్రీలోకి పోతే ఉంది అంత కలర్ ఫీల్డ్, అంత అసలు తిరుగుతుంటారు అమ్మాయిలు, హడావుడి, సిగరెట్లు, మందు, ఈ రచ్చ ఉంటుంది. కానీ ఆ టైంలో మా అమ్మగారు అమ్మో ఈ ఏజ్లో వదిలితే అట్ట చిన్నోడు వీడు అసలు పాడైపోతారు అన్నప్పుడు అప్పటికే నేను ప్లే చేస్తూ ఉన్నా. నేనేంటంటే ఇది కాదు మ్యూజిక్ ఇంకేదో చేద్దాం, ఇంకెక్కడికో వాయించాలని చెప్పి నేను చిన్నగా షిఫ్ట్ అయినా. ఆ 15 years అప్పుడు ఆ ఏజ్లో నన్ను మా అమ్మ వాళ్ళు వదలటం అనేది గొప్ప విషయం. నన్ను నమ్మి నేను ఆ రోజు జస్ట్ అంటే ఇదేదో నేను ఒక్కడిని చాలా సెంటిమెంట్గా ఉంటాను ఇవన్నీ చెప్పను, ఒక మాట చెప్పేసి వచ్చా. ఓకే నేను ఇండస్ట్రీకి వెళ్తున్నా, నేనేం అలవాటు చేసుకుని ఫస్ట్ నన్ను వదులు, నాకు మ్యూజిక్కే కావాలి అన్నట్టుగా నేను వెళ్ళా. నాది ఒక సపరేట్ రూట్ లేను. ఎందుకంటే మీరు అన్నట్టు మా గుంపు అందరూ ఒక స్టైల్ అయితే నేను కొంచెం కొంచెం డిఫరెంట్గా, ఇప్పుడు మీరు అన్నట్టు పిఆర్ తక్కువ కాబట్టి కొంచెం డిఫరెంట్గా వర్క్ మీదే వెళ్ళాను నేనైతే ఈ వెళ్ళటం అనేది నాకు చాలా ప్లస్ అయిందండి. ఎందుకంటే నాకు మ్యూజిక్ వైజ్ కానివ్వండి, నేను ఒక పెద్ద విద్వాంసులతో వర్క్ చేయటం, డిఎస్ శ్రీనివాస్ గారని, పుణ్య శ్రీనివాస్ గారు, అసలు వీణ వాళ్ళు టాప్ అనమాట. ఇంకా కారకోడి మణి గారు, ఇలాంటి వాళ్ళని చూడటం, వాళ్ళతో వర్కులు చేయటం. నేను ఇంకో సపరేట్ జోనర్లోకి వెళ్ళిపోయినా, ప్యూర్ మాస్ నుంచి ప్యూర్ క్లాస్కి వెళ్ళిపోయినా. ఆ టైంలో నాకు మ్యూజిక్ డైరెక్షన్ వచ్చేసింది. నాకు వీళ్ళు అమ్మాయిలు ఇంత ఆలోచించేది లేదు. అయితే నేను ఎర్లీ మ్యారేజ్ కూడా ఎర్లీకి చేసేసుకున్నా. ఓకే, ఎందుకంటే ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోతుందో ఇంక ఈ బుర్ర ఇటు ఉండదు, కేవలం పని. కూడా పెళ్లిళ్ళు అయిపోయినాయి అండి. సర్లేండి, ఇప్పుడు న్యూస్లలో సంవత్సరానికి ఒకసారి వచ్చే వాళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు కూడా ఉన్నవాళ్ళే. అంటే అది వాళ్ళ మైండ్ సెట్స్ అండి. ఎందుకంటే అంటే వాళ్ళు కష్టపడి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారనేది ఆలోచిస్తే ఇలాంటి థాట్స్ రావు. నిజం, 200% ఇలాంటి థాట్స్ రావు. ఎందుకంటే వీళ్ళు స్ట్రగుల్ అయ్యి, ఇప్పుడు వీళ్ళు స్ట్రగుల్ అయిన వీడియోస్ చాలా ఉన్నాయి. వచ్చింది వీళ్ళందరూ డీలో వచ్చిన వాళ్ళే కదా. అదే చెప్పబోతున్నా, వీళ్ళ స్ట్రగుల్ అయిన వీడియోస్ అన్ని ఉన్నాయి కదా. ఆ స్ట్రగుల్ డేస్ గుర్తుంటే వచ్చిన వాళ్ళని అలా చేయరు. వీళ్ళు వేదాంతాలు చదువుతారు మైకులు పట్టుకుంటే మళ్ళీ అదని ఇదని. ఇమ్మీడియట్ గా జనసేన పార్టీ కూడా సస్పెండ్ చేసేసింది కదా, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని. కాదండి, ఒకసారి ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఒకసారి ఇంత పెద్దవాళ్ళు చేసినప్పుడు అసలు ముందు దాని మీద చర్చ పెట్టి సీరియస్గా ఒక యాక్షన్ తీసుకుంటే రెండో వాడు చేయడానికి భయపడతాడు. ఇప్పటి నుంచి కొత్త వాళ్ళు చేయడానికన్నా భయపడుతున్నారు చెప్పండి. ఇప్పుడు ఎన్ని ఇన్సిడెంట్లు జరిగాయి, ఢిల్లీ ఇన్సిడెంట్ నుంచి ఎన్ని జరిగాయి, వీటన్ని చూసి ఎవడన్నా అనుకున్నారా? సో ఇప్పుడు అవన్నీ చేస్తున్నాం కాబట్టి ఇండస్ట్రీలో మనం కూడా చేయొచ్చు అంటారు. చిచి చేయొచ్చు అని నేను అనట్లే, మీరు అన్నట్టు స్ట్రిక్ట్ గా వాళ్ళ మీద అటాక్ పెట్టినా కూడా ఇప్పటికీ జరుగుతున్నది కదా. ఇప్పుడు అంత ఢిల్లీ తర్వాత మళ్ళీ మొన్న డాక్టర్కి జరిగింది అంటే ఎవరు ఆగట్లేదు. అంటే దీనికి ఇంకా స్ట్రిక్ట్గా మీరు అన్నట్టు ఏంటంటే ఇంకా అక్కడలో లాగా ఇది అరబ్ కంట్రీస్లో లాగా భయంకరంగా శిక్షిస్తే గానీ జరగదు. ఇప్పుడు మీరంటే ఇప్పుడు ఎంతో టాలెంట్ ఉందంట పాపం, నిజంగా అదే చాలా టాలెంట్ ఉందంట. అంత టాలెంట్ ఉన్నా కానీ కమిట్మెంట్ ఇవ్వకపోతే నీకు లైఫ్ లేదు, తొక్కేస్తాం, ఒక్క ఆఫర్ కూడా రాని అంటే 4 మాటలు అనేవి ఇదేనండి. ఏంటంటే హిట్ ఎక్కేస్తే ప్రాబ్లం, హిట్ ఎప్పుడు ఎక్కకూడదు. అంటే నేను చేసిన వరకు సినిమాలే చెప్తా. ఇప్పుడు పటాస్ హిట్, అబ్బా మా బ్యాచ్ నాకన్నా అసలు వచ్చేసారు, రే అసలు ఏంది 100 రోజులు సినిమా పటాసు కొట్టామరా, హిట్ అంట, బ్లాక్ బస్టర్ అంట, దేవిలో తెగాడుతుందంట అంటే కూడా అవునా, కానీ నెక్స్ట్ సినిమా ఉంది, మనకి తొందర పని చేసుకోవాలి. అంటే హిట్ని ఎప్పుడైతే తీసుకొని వీళ్ళు ఇప్పుడు వెళ్తారు, మీరు అన్నట్టు సింపుల్గా ఎందుకుంటానంటే ఇంతే, నేను హిట్ తీసుకోను, పట్టు తీసుకోను. మీరు అన్నట్టు చాలామంది మనల్ని పొడుస్తారు ఇక్కడ. ఎలా, ఇప్పుడు నేను ఒక్కడనే వచ్చా, సింపుల్ ఎగ్జాంపుల్ ఇదే. నేను సూట్ కేసు తీసుకొని నేను ఒకనే హైదరాబాద్కి వచ్చా. ఏంటి అంటే బాగా సంపాదిస్తున్న టైంలో, అంటే ఆ రోజుల్లో 15 ఏళ్ల కిందట నేను ₹1,00,000 1,50,000 సంపాదిస్తున్నా ప్లేయర్గా. పర్ మంత్ నేను 30 shows చేసేవాడిని. ఎవరైనా ఇప్పుడు లైవ్ కాన్సర్ట్ నుండి పర్ మంత్ 10 చేస్తే బాగా బిజీగా ఉన్నాడు అంటారు. నేను 30 చేసేవాడిని. అట్ట 32 కూడా చేశాను.
ఇంత బిజీగా ఉన్న టైంలో అబ్రాప్ట్ డెసిషన్ ఇది వద్దు, ఓకే, ఇంకేదో చేద్దాం, ఇది కాదు లైఫ్, నెక్స్ట్ లైఫ్ ఏదో ఉంది అంటే ఎంతసేపు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర మనం వాయిస్తున్నాం, ఓకే మనకు ఒకళ్ళు అడిగారు కదా మనం కూడా మ్యూజిక్ చేద్దాం, అందరు తిట్టడమే. 6 నెలలు మానేసా. చెన్నైలో కాదు, ఎందుకంటే చెన్నైలో అంటే పెద్ద పెద్ద ఆవులు ఉన్నారు, మన వల్ల కాదు, హైదరాబాద్కి వద్దామని సూట్ కేసు తీసుకుని ఇక్కడికి వచ్చా. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫుల్ స్ట్రగుల్. 1 మంత్కి గాను నేను 3,000 సంపాదించా. అక్కడ విడేప్పుడు అక్కడ కూర్చుంటే 1 మంత్కి 1,00,000 సంపాదించేవాడిని. 3,000 సంపాదిస్తే ప్రతి ఒక్కరు పిలిచి మరీ తిట్టడమే. నేను తెలిసిన వాళ్ళందరూ బుద్ధి ఉందా లేదా, ఇది ఏం డెసిషన్ అసలు, ఈ టైంలో ఇట్లాంటి పనులు చేస్తున్నాం ఏంది అంటే నేనేమంటాను, ఎప్పుడు ఒకటే ఉండలేం కదా. ఇప్పుడు ఈరోజు మీరు మిమ్మల్ని చూస్తే సూపర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఎన్ని 100 ఇంటర్వ్యూలు చేసేసారు, 100లో 1000 వెళ్తున్నాయో, ఇంత సడన్గా వచ్చారు, ఇంత చేసి ఇంత చేయటం అంటే ఏదో ఒక అబ్రాప్ట్ అంటే నెక్స్ట్ చేంజ్ కావాలి అనేది ఒక డెసిషన్ తీసుకోవాలి. అందరు తిట్టారు కానీ నా వైఫ్ మటుకు ఎంకరేజ్ చేసింది. ఎందుకు చిన్న ఏజ్లోనే పెళ్లి చేసుకుంది? లవ్ మ్యారేజా? లవ్వే, ఖచ్చితంగా లవ్ మ్యారేజ్. మీరు మీ వైఫ్ కన్నా చాలా చిన్నవాళ్ళు అంటే? అవును, చిన్న పోయి నేనే చెప్పేసి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోయి నేను మ్యారేజ్ చేసుకుంటానండి అని చెప్పేసారు. అనేటోడికి అసలు ఏంట్రా మ్యారేజ్ చేసుకున్నా, చిన్న కాబట్టి ఏంట్రా మ్యారేజ్ చేసుకున్నానంటే నేను మ్యారేజే చేసుకుంటానండి, నేను మ్యారేజ్ చేసుకోవాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో అనుకుంటున్నా. ఎందుకు? తను వెరీ గుడ్ సింగర్ నాకు తెలుసండి, అంటే నేను ఈరోజు చెప్తున్నాను కాదు, తను ఎక్స్ట్రాడినరీ సింగర్. ఓకే, ఇక్కడ అంటే చాలా మంది కన్నా ఎక్స్ట్రాడినరీ సింగర్. పేరేంటి? దివిజ. సాంగ్స్ పాడారా కొన్ని? ఏమన్నా పటాస్లో మీరు అరేవో సాంబ తనే పడింది, సుప్రీంలో వాళ్ళ సాంగ్ తనే పడింది, పేరు తెలియని అనే సాంగ్ అసురాలో పడింది. ఓకే, తను మంచి హిట్స్ పడింది, నా సినిమాల్లోనే పడింది. బాలు గారికి బాగా ఇష్టం, నెల్లూరు అమ్మాయి కూడా. అంటే చిన్నప్పటి నుంచి ఎలా అంటే నేను 10 years 12 years అప్పుడు నేను షోస్కి వెళ్తున్నప్పుడు తను సింగర్గా వస్తుండేది. అప్పటికి బాగా అలానే చూస్తూ ఉండేవాళ్ళం. 1 fine day ఇంకా నేను వెళ్ళిపోయి ఇంక ఇది ఇట్లా కాదు చెప్పేద్దాం అని చెప్పి చేసుకుందాం, ఇద్దరం ఎక్కడికి పోయినా ఇద్దరం పోతుండేవాళ్ళం షోస్కి. తను పిలుస్తుండేవాళ్ళు, నన్ను పిలుస్తుండేవాళ్ళు, ఇద్దరం బిజీ ఫుల్గా. లవ్ ఎట్ ఫస్ట్ సైడ్? అసలు ఫస్ట్ ఏముంది, చిన్నప్పటి నుంచి చూస్తున్నా, చాలా ఇయర్స్ చాలా మంది సింగర్స్ వస్తారు కదా. అవును, ఎందుకు ఎస్పెషల్లీ దివిజయ్ గారు అంటే? అదే చెప్తాను, తను వెరీ స్ట్రిక్ట్. ఇప్పుడు ఇంక మ్యాక్సిమం నేను కొంచెం ఇంత డిసిప్లిన్గా ఉండడానికి కారణం అంటే నేను చూడడానికి అంటే క్లాసో కాదు, అది ఇంకా మీరు చెప్పాలి, కానీ బాగా గలబా, నేను మాస్గానే ఉంటాం. కొడతారా మేడం ఏమన్నా? ఎవరు మేడం కొట్టరు కానీ మ్యాక్సిమం కళ్ళతోనే చంపేస్తా. ఏంటి ఇంత మనిషిని కూడా? ఇంత మనిషి ఉండదు, పెళ్ళం ఎంత మనిషి అయినా కూర్చోాల్సిందే. అట్ట కనుసైకలతో కూర్చోబెట్టిన మొగుళ్ళ గురించి విన్నాం కానీ ఎక్కడ రోషన్ గారు చెప్పండి, ఏం ఉండదు, ఊరకే అదేంది డోర్ బయటే వస్తున్నా కూర్చో అంటమే, లోపల పోయాక నువ్వు కూర్చో అనే ఉంటది ఎవరికైనా. సో మీరు ఇలా ఉంటారని ఇప్పుడు దాకా తెలియదు అయితే? వెరీ గుడ్, అంటే ఇష్టం అంతే, కేవలం ఒక ఇష్టం మీదే మన కంట్రోల్ అవుతాం తప్పించి అట్లా అనుకుంటే పాపం మరి తను అనుకున్నది ఏం చేయలేదు. ఏదైనా పద్మనాభ సింహ టైప్ అన్నమాట. పద్మనాభ సింహ అని కాదు, ఇంకోటి పద్మనాభ సింహ అనుకోవచ్చు, కానీ ప్రతి చోట మళ్ళీ డెసిషన్ నాదే ఉంటుంది. ఓకే, పాపం అదే అంటుంది, అంటే చూడడానికి స్ట్రిక్ట్ అయినా ప్రతి చోట డెసిషన్ నాది. ఇప్పుడు నేను 10 yearsకి ఒక ట్విస్ట్ ఇస్తూ వచ్చా, ఒక ట్విస్ట్ ఇస్తుంటే పాపం ప్రతి ట్విస్ట్కి స్ట్రగుల్ అయింది తనే, ఓకే, నాకు సపోర్ట్ చేసింది తనే. అందరూ మళ్ళీ తను అంటారు, నువ్వు ఎందుకు అసలు అంత ఎంకరేజ్ చేస్తావు అంటే, ఒరే అసలు 30 రూపాయల నుంచి స్టార్ట్ అయినవాడు ఈరోజు ఇంత సంపాదిస్తాడని తెలియదు. ప్లేయర్గా సంపాదించినప్పుడు అందరూ ఎంకరేజ్ చేశారు, మ్యూజిక్ డైరెక్టర్గా చేద్దాం అన్నప్పుడు అందరూ స్టార్టింగ్లో తిట్టారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి 85కి వెళ్ళిపోయినాయి, 85 మూవీస్ చేసేసాడు. ఇండస్ట్రీలో ఏమీ లేకుండా వచ్చి, ఒక సపోర్ట్ కూడా లేకుండా వచ్చి అన్ని మూవీస్ చేయడం అనేది ఒక పాయింటే కదా, అది కూడా ఒకటి ఇష్టం. ఇప్పుడు మళ్ళీ మ్యూజిక్ ప్రొడక్షన్ సైడ్ వెళ్తాను అనేటోడికి కూడా అందరు మళ్ళీ రచ్చ. ఓకే, ఏంటంటే చేద్దాం ఒక పాయింట్, ఎందుకంటే నో ప్రాబ్లం, ఒకసారి సరే చేయని, తను ఏదో అనుకుంటున్నాడు కదా, తనకు ఫ్రెండ్స్ ఉన్నారు, సర్కిల్ ఉన్నారు, చేయని. ఓకే, ఏమో ఎప్పుడు ఎట్లా చేస్తాడు, ఏదో ఇప్పటివరకు అయితే అన్ని ట్విస్ట్లే కదా ఇచ్చాడు, అన్ని ప్లస్సే కదా అన్ని చూద్దాం. ఎన్ని ఇయర్స్ చిన్న మీకన్నా? నేను 4 years చిన్న. వయసు ఎక్కువ ఉన్న భార్య చేసుకుంటే టాలెంట్ బాగా ఎక్కువ పెరుగుతుందండి సార్. టాలెంట్ బాగా ఎక్కువ పెరగడం కన్నా మనల్ని బాగా చూసుకుంటారు, మనం చూసుకోవలేదు, మనం చూసుకుంటారు. అంతేనా?
ఓకే, ఎంతమంది పిల్లలు? ఇద్దరు అమ్మాయిలు సింగర్స్. అవునా? బాగా వాళ్ళిద్దరు ప్రతినిధి పాడింది పెద్ద పాప, చిన్నప్పుడు 2.5 years అప్పుడు ప్రతినిధి పాడింది. రాజుగారి గదిలో ఆ హమ్మింగ్స్, హారర్ హమ్మింగ్స్ వస్తాయి అదంతా చిన్న పాప పాడింది. మరి 2.5 అప్పుడే పాడేసిన కూడా. ఇప్పుడు ఇద్దరు బాగా పాడుతున్నారు. సో ఇద్దరు సింగర్స్ చేయాలని మ్యూజిక్ నేర్పిస్తున్నాం అండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఫోర్స్ చేయండి దేంట్లో. నా పెద్ద పాప అయితే నాకులాగే ఎట్టిస్ట్, సడన్గా నాన్న నేను ఇవాళ నుంచి గిటార్ వాయిస్తా అంటది. ఓహో సరే గిటార్ కొనిస్తాం. గిటార్ కొంటే కానీ ఒక 2-3 నెలల మటుకు విపరీతంగా యూట్యూబ్ చూసి నేను చేసుకుంటుంది, వాయిస్తుంది. అమ్మో నేనే చేయకపోతా, ఏంది ఇది ఎట్లా వచ్చేసింది అని. అంతే, చిన్న వెరీ డిసిప్లిన్ వాళ్ళ అమ్మ. ఓకే, సో ఇప్పుడు మన జనసేనకి రారా సైనిక కంపోజ్ చేసింది మీరే కదా? అవునండి, అందరూ వచ్చేసారు, గట్టిగా కుమ్మేశారు, 21కి 21 ఇచ్చేసారు. సూపర్ గా సాంగ్ అయితే సూపర్ డూపర్ హిట్. 2 lines పడతారా? రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగులేద్దాం మనమిక సైనిక అంటే ఆ రాసైనిక అనేది నేనే ట్యూన్ చేసినప్పుడు రాసా. ఓకే, ఇంకా అక్కడి నుంచి రామజోగి గారు అందుకున్నారు ఫుల్గా. చాలా మంచి, ఎందుకంటే పవన్ గారికి స్ట్రైట్గా సాంగ్ చేయలేకపోయినా ఈ రకంగా. ఓకే, చూడండి అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు అంటే కష్టపడే వాళ్ళు ఉన్నారు. బికాస్ ఆఫ్ దిస్ సాంగ్ చాలా అవేర్నెస్ వచ్చింది పీపుల్ లో చెప్పాలంటే. అంటే కొంత అవును అంటే ఇప్పుడు మనం ఏదైనా చెప్పాలనుకుంటే మాటల రూపంలో కన్నా కూడా పాట రూపంలో చెప్తే ఈజీగా ఎక్కుతుంది జనానికి, ఈజీగా ఎక్కుతుందండి. ఎందుకంటే ఆ సాంగ్ అసలు ఒక ఇంపాక్ట్ అంతే బాగా. ఎందుకంటే నాకు కూడా అసలు ఆ సాంగ్ చేసినప్పుడు ఓకే ఎక్కేస్తుంది అనేది అది తెలిసిపోతుందండి. సాంగ్ చేసినప్పుడే మనకి ఒక మూమెంట్ తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇండస్ట్రీలో అట్లున్నారంటే మరి ఇట్లా కూడా ఉన్నారుగా. పవన్ గారి కన్నా అసలు ఏంటి ఈరోజు పవన్ గారు ఫోటో లేకుండా బయట లేదు. ఎందుకంటే ఎంతో కష్టం కదండి, ఆయన కష్టమే ఆయన్ని నిలబెట్టాడు అంతే. అన్ని మాటలు పడ్డాడు, అంత పెద్ద స్టార్ అయినా అంతేనండి, నిలబడ్డాడు. కష్టం 10 years నేను చెప్పాను కదా, ప్రజల కోసం నిలబడతాను అన్నాడు, నిలబడ్డారు. 10 years ఆయన కష్టమే. అంటే నాకు తెలుసండి, నేను వీరాభిమాని చిరంజీవి గారికి. అంటే ఇంకా నాకు ఇంకా నిద్రలో లేపు కానీ మీ ఫేవరెట్ అంటే చిరంజీవి గారే. ఆయన ఫ్యాన్స్ కొంత ఇటు అసలు అంత కూడా కాదండి. ఎందుకంటే చిరంజీవి గారినే నేను అంత అభిమానంగా, అంటే అంత ఈయనకే ఫ్యాన్స్ అంటే అనుకునేవాడిని. అసలు రూల్డ్ అవుట్ అనమాట. అంటే పవన్ గారి ఫ్యాన్స్ని చూస్తే అసలు ఇంకా అసలు చెప్పలేం. అంటే ఈయన కన్నా కూడా ఉన్నారు ఆయనకి. ఎందుకంటే ఆయన ఎక్కువ కష్టాన్ని బాగా జనాలు చాలా ఓన్గా చేస్తారు, ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. అదే ఓన్ చేసుకున్నాడు. ఆ చార్మింగ్ అని ఆయన వెళ్ళండి. ఏంటి ఆయన రియాక్షన్ ఏంటి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత? అంటే ఆయన్ని నేను కలవలేదు, ఈ సాంగ్ నేను చేశాను అని ఆయనకు తెలుసో తెలీదో కానీ తెలిసి ఉంటుంది, కానీ సాంగ్ వైజ్ వెళ్ళింది అంతే. నేనంటే అది కూడా అంతే సేమ్. నా గ్రౌండ్కి వచ్చింది కాల్, గ్రౌండ్లో అక్కడే కూర్చున్నాను, అక్కడే వాయించేసి పాట ఇచ్చేసాను, వెళ్ళిపోయింది అంతే. ఓకే, కొడితే వెళ్ళిపోయింది. ఒకేసారి చేశారు దానికి మ్యూజిక్ అంతా కూడా. అదొక్కటైతే కొంచెం నాకు అందరూ అంటుంటారు. అంటే కొంతమంది నేను బాగా నాతో వర్క్ చేసిన వాళ్ళకి తెలుసు అది. కొంతమందికి ఏంటంటే అంటే ఇది మనం చెప్తే ఒకడు అబ్బా వీడేంట్రా అనేది కొంతమందికి ఆ ఫీలింగ్స్ ఉంటాయి. అందుకని ఇండస్ట్రీలో ఎక్కువ మాట్లాడినాను. ఎక్కువ చెప్పుకుంటున్నాను అదే కావాలి కదా, ఇండస్ట్రీలో కూడా ఎక్కువ చెప్పుకోవడమే కావాలి. వాళ్ళు ఎవరి గురించి చెప్తున్నారో వినే వాళ్ళు వింటారు కదా, చెప్తారు. కానీ మ్యాటర్ ఏంటంటే ఇదే ఇక్కడ రెండు ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య మరీ అసలు ఇట్టంటే ఇటు వెళ్ళిపోతున్నాయి కాబట్టి మాటలు. మనం ఏదన్నా చెప్తే అబ్బా వీడు మరీ చెప్పుకుంటున్నాడు అనేది ఉంటుంది, వీడు చెప్పకపోయినా అసలు అబ్బాయి వీడు ఏం చెప్పడం వేస్ట్ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు అలాంటి నాకు ఇప్పుడు ట్యూన్స్ వైజ్ మీరు అడిగినట్టు ఇన్ని ట్యూన్లు చేశారా అన్ని ట్యూన్లు చేశారా అనేది నాకు ఇప్పటివరకు ఏ సినిమాకి మ్యాక్సిమం రాలేదండి. మ్యాక్సిమం నేను చేసిన అన్ని సినిమాల్లో నా లైఫ్ 80 సినిమాలు కాక నేను చేసుంటే 1-2 ట్యూన్లకి ఒక 3 చేసి ఉంటాను ఆప్షన్స్ అంతే. మ్యాక్సిమం సింగిల్ షాట్లోకే. ఆల్మోస్ట్ ఈ మ్యూజిక్ డైరెక్షన్ లో ఆల్మోస్ట్ అందరూ సింగర్స్ పాడారా? అందరూ పాడారు, మ్యాక్సిమం పాడారు అందరూ. మ్యాక్సిమం మీరు ఇష్టపడే సింగర్స్ కావచ్చు, అందరూ పాడారు. చిత్ర గారు, అసలు చిత్ర గారు, బాలు గారు, జేసుదాస్ గారు. జేసుదాస్ గారు కూడా పాడారు. ఒక మరుదూర్ రాజా గారు ఒక సినిమా చేశారు అధ్యక్ష అని, ఆ సినిమాలో జేసుదాస్ గారు పాట పాడారు. అసలు సంతోషం, ఎందుకంటే అంత పెద్దవాళ్ళు అందరూ పాడారు. మీకు ఏ సింగరు నేను మ్యూజిక్ చేసిన ఈ సినిమాకి ప్రాణం పెట్టి పాడారు అన్న సింగర్ అంటే ఎవరని చెప్తారు ఫీమేల్ సింగర్స్లో? చిత్ర గారు అంతే. ఏ పాట? చిత్ర గారే. అంటే నాకు అందం హిందోళం పాడారు చిత్ర గారు.
వాళ్ళ సుప్రీంలో రీమిక్స్ అందరం హిందోళం పాడారు, రేవంత్ చిత్ర గారు పాడారు ఆ సాంగ్. అంటే ఇంకా నాకు అసలు డ్రీమ్లో కూడా నాకు ఫేవరెట్ అంటే ఓన్లీ చిత్ర గారే, అసలు ఇంకో వేరే ఆప్షన్ లేదు. మేము మొన్న కన్నడ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి నాకు వచ్చింది యాక్చువల్లీ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ రీ రికార్డింగ్లో బిట్స్ అంటే చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ లైవ్ ఆర్కెస్ట్రా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది. ఫుల్ లెంత్ అంటే ఒక 40 వైలెన్స్ కాకుండా ఇంకా ఒక 9-10 ఇన్స్ట్రుమెంట్లు, పాత ఇన్స్ట్రుమెంట్లు, దిల్ రూబాలు, సారంగిలు, క్లారినెట్లు ఇలాంటివి వాడి చేసాం ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కృష్ణం ప్రణయశకి. అది చేస్తున్నప్పుడు మధ్యలో ఒక సాంగ్ అనిపించి నేనే అన్నాను, సార్ ఇక్కడ ఒక సాంగ్ చేద్దాం బాగుంటుంది సీన్కి అంటే డైరెక్టర్ ఇమ్మీడియట్లీ ఓకే అన్నారు. దండుపాలెం డైరెక్టర్ శ్రీనివాసరాజు గారు. ఆ సాంగ్ చేశాక నేను ఇది చిత్ర గారు పాడితేనే మళ్ళీ ఎక్కుతుంది అని చెప్పి చెప్పాను. ఇమ్మీడియట్లీ ఓకే అన్నారు వాళ్ళు. ఎందుకంటే కన్నడలో కూడా చిత్ర గారు పాడి చాలా రోజులు అయింది, పాడిద్దాం సాయి గారు. అది పాడిస్తే కొడితే ఆర్గానిక్గా మిలియన్స్కి వెళ్ళిపోయింది. ఓకే, బాగా వెళ్ళింది అది. సో ఇప్పుడు తెలుగులో మంచి మంచి సినిమాలు చేశారు, పెద్ద స్టార్ హీరోలతో చేయలేకపోవడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి. అంతే చెప్పుకుంటే కోకోలలో వాటి గురించి చెప్పుకొని కూడా టైం వేస్ట్. ఎందుకంటే అందరూ అన్ని చేయలేరండి, అన్ని చేయలేరు. 200%. సో ఇప్పుడు మ్యూజిక్కి ఎక్కువ వాల్యూ ఇచ్చి మ్యూజిక్ అంటేనే ప్రాణం పెట్టే హీరోస్ చాలా మంది ఉన్నారు. బాలయ్య బాబు గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు. అలా వచ్చి సాయి కార్తిక్ మేము వస్తున్నాను, సిట్టింగ్లో కూర్చుంటాను, చేద్దాం, ఎలా చేస్తున్నావు, కొంచెం నేను కూడా వింటాను అని ఎక్కువ వచ్చి కూర్చున్నది ఎవరు? అలా అంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉన్నదండి, కానీ వీళ్ళతో అందరికీ నేను బ్యాక్ అండ్ వర్క్ చేశానండి. ఇప్పుడు ఎన్టీఆర్ గారికి చేశాను, బన్నీ గారికి చేశాను. ఏ సినిమా అవి అంటే పేర్లు చెప్పలేను ఇప్పుడు. బ్యాక్ అండ్ వర్క్ చేశాను, కానీ అవన్నీ ఏంటంటే అదే మనం అనుకున్నట్టు ఒక చిన్న పాయింట్లో వెళ్ళిపోతాయి, మిస్ అవుతాయి. అవి ఎందుకు పోయినాయి అనేది మనం అడగను. అంటే కొంతమంది నన్ను అడిగారు, అవును నువ్వు అడగాలి కదా ఎందుకు సార్ తీసేశారని. అంటే తీసేయటం అనేది వాళ్ళ ఇష్టం, ఇంకా నేను మళ్ళీ పోయి అడగటం ఎందుకు, తీసేశారు కదా అయిపోయింది, వన్స్ పాస్ట్ అయిపోయింది, ఇంకా నేను ఆ డిస్కషన్ పెట్టను. ఇప్పుడు నన్ను అదే అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే నువ్వేంటి అసలు ఏదన్నా ఎవరన్నా మాట్లాడితే నువ్వు ఇప్పుడు నీకు అది అన్యాయం జరిగినట్టే కదా సినిమా, నువ్వు అడగవా అంటే మనం ఎందుకండి అడగటం, వాళ్ళకి తెలుసు కదా. ఇది కూడా ఒక మైనస్, ఎందుకంటే అడగలేదు. బన్నీ అండ్ ఎన్టీఆర్ అంటే ఎక్కువ సినిమాలు చేసిన డిఎస్పీ తమనే కదా. అవునండి, అవును. బన్నీ గారికి అయితే చిన్న చిచి వాళ్ళు కాదు, ఒక బన్నీ గారికి నేను చిన్న ఆయన నన్ను సూపర్గా ఎట్లా అంటే చూడండి, వర్క్ చేస్తూ ఉంటే ఎక్కడికైనా పిలుస్తారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అది. ఏంటంటే నేను ఇంకోటి కూడా నమ్ముతాను, నేను ఇవాళ వెళ్ళి కూర్చొని నాకు ఇప్పుడు ఇవాళ సినిమా లేదనుకోండి, నేను వెళ్ళిపోయి కూర్చొని నా గ్రౌండ్లో నా కీబోర్డ్ ముందు కూర్చొని ఒక ట్యూన్ ఏదైనా కంపోజ్ చేస్తున్నా అంటే ఆటోమేటిక్గా ఫోన్ వస్తుంది నాకు. దట్ ఈ సెంటిమెంట్. అలా జరిగినాయి కూడా నాకు. కూర్చొని ఇలా చేసుకుంటూ నేను ప్రతినిధి, ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన టాపిక్ ప్రతినిధి చేశాము. మేము అందరం మా గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నాం, ఓ ఫోన్ వచ్చింది, సార్ గీతా ఆర్ట్స్ నుంచి ఫోన్. అవునా, ఓకే ఇవ్వండి, ఎవరు అనేటోడికి ఇట్లా బన్నీ గారు మాట్లాడతారంట. ఓ అనుకొని సూపర్ తీసుకుంటే, సార్ ఇవాళ సాయి గారు ఇవాళ నా బర్త్డే రండి మీరు అని చెప్పి లొకేషన్ పెట్టారు. సరే అని వెళ్తే ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే, అంటే ఒక స్టార్ అయ్యండి వాళ్ళు అలా చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు ఒక రియల్ మ్యూజిషియన్కి ఇచ్చే వాల్యూస్ అనేది ఎలా ఉంటాయి చూడండి. అవునవును. పిలిచి ఆయన అసలు నన్ను రిసీవ్ చేసుకొని ఆయన అసలు ప్రతినిధి చూశాను సాయి గారు, వాట్ ఏ బ్యాక్గ్రౌండ్ స్కోర్. బన్నీ వాళ్ళ ఇంటికి ఒక గెస్ట్ వెళ్తే హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది, చాలా అసలు ఎంత బాగుందండి అసలు ఆ సినిమా. నేను వెళ్ళినప్పుడు చూశాను కాబట్టి అసలు సూపర్గా రిసీవ్ చేసుకున్నారు. అసలు ఆ సినిమా గురించి మాట్లాడారు, ఒక 10 నిమిషాలు మాట్లాడారు. ఇమీడియట్లీ కట్ చేస్తే ఒక 6 monthsలో ఆయన ఈ సినిమా ఏది మన ఒక ప్రొడక్షన్ చేశారు ఆయన. ఐ యామ్ దట్ చేంజ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు ఆయన. ఓకే, ఐ యామ్ దట్ చేంజ్కి సుకుమార్ గారు డైరెక్టర్, బన్నీ గారు ప్రొడక్షన్ అండ్ యాక్టింగ్ చేశారు. దానికి మ్యూజిక్ నాకు ఇచ్చారు. ఓ, అది నేను చేశాను. ఓకే, ఏ ఇయర్లో ఇది? ఇది కూడా అంతేనండి, 2000 సంథింగ్, అదే 14-13 అలా. ఐ యామ్ దట్ చేంజ్ అని ఆయన చేసిన ఫస్ట్ ప్రొడక్షన్. ఓకే, బన్నీ గారు ఫ్యామిలీ వచ్చారు స్టూడియోకి, అందరికి అసలు భలే నచ్చింది. ఎందుకంటే ఒక పేట్రియాటిక్ సెటప్లో చేశారు అది. ఓకే, చాలా మంచి మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్ అది. ఓ, దానికి మ్యూజిక్ చేశాను. సూపర్. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఒకటే హాట్ టాపిక్, సాయి కార్తిక్ ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ టైంలో 100 కోట్లు సంపాదించేసారు. 100 కోట్లు 100 కోట్లు సంపాదించలేదు, 100 కోట్లు సినిమా తీసారా? 100 కోట్లు సినిమా తీసారు. 100 కోట్ల సినిమా, క్రోర్స్ అని టైటిల్ పెట్టాను. ఓకే, ఏం లేదు అంటే నేను పాయింట్ కూడా ఏంటంటే ఇప్పుడే ఇదే కరోనా టైంలో ఒకటేనండి, ఇప్పుడు మన దగ్గర సినిమా వస్తే మనం సినిమా చేస్తాం.
ఇంకా మనం పోయి సినిమా అడగటం అనేది బేసిక్గా ఫస్ట్ నుంచి కూడా ఎవరినైనా సినిమా అడగటం తెలియదు నాకు. ఓకే. సినిమా అడగటం తెలీదు, కానీ సినిమా దేవుడి దగ్గర వచ్చాయి. అలా వస్తేనే 80 చేసుకుంటూ వచ్చాను. అలా ఒక కరోనా తర్వాత అందరం ఖాళీనేగా కూర్చొని సినిమా ఛాన్స్లు అడగరు అని ఏం లేదు, తక్కువ అంటే తెలీదు. అయినా 85 సినిమాలు మ్యూజిక్ డైరెక్షన్ చేశారంటే పెద్ద విషయమే. తెలీదు, 100కు వచ్చేస్తారు. 100 అయిపోతుంది ఆల్రెడీ ఉంది, ఇప్పటికే 7 ఉన్నాయి ఇంకా. అబ్బో ఇప్పుడు ఉంది, అది ఒక లేయర్ పోతూ ఉంటుంది మ్యూజిక్ అనేది. మరి 100 కోట్ల సినిమా ఇన్నాళ్ళు సంపాదించింది ప్రొడ్యూస్ చేశారా? నేను ఒకనే కాదు, ఎందుకంటే ఇక్కడ పేరు విగ్రహం మనకు తెలుసు కాబట్టి మనల్ని ముందు తోసారు. సోకాళ్ళు ఇప్పుడు మనంతా ఇట్లా కలిసి ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఏదో ఒక పాయింట్ అనుకున్నాం, అరే భలే ఉంది కదా మనమే చేద్దాం అనుకున్నాం. కరోనా టైంలో ప్లాట్ నేనే అనుకున్నా. 2016 డిమానిటైజేషన్ జరిగినప్పుడు కొన్ని రియల్ ఇన్సిడెంట్లు తీసుకున్నాం. ఏంటంటే అప్పుడు మనకు తెలిసి ఏదో బ్యాంకుకి పోయినాం, డబ్బులు మార్చాం, ఈ కాన్సెప్ట్లోనే తెలుసు. ఇలా కాకుండా హ్యూజ్లో మనీ పోయింది, మీకు ఐడియా ఉంది. అవును, ఎందుకంటే అంత డ్రైనేజీలో పడేసి, అట్ట పడేసి, ఇట్ట తోసేసి, ఒక కార్లలో వదిలేసి, కాల్ చేసి, ఇలాంటి చాలా జరిగాయి. ఈ ఇన్సిడెంట్లన్నీ పాయింట్గా తీసుకొని ఈ పాయింట్లను రెడీ చేశాం. ఓకే. నేను డైరెక్టర్ విరాట్ గ్యాప్ వచ్చిందేమన్నా ఏదండి సినిమా రిలీజ్ అవడానికి? సినిమా రిలీజ్ గ్యాప్ కన్ఫర్మ్ కదా, ఎందుకంటే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఉన్న 200 మందిలో 150 మంది కరోనా వచ్చింది. ఓకే. ఈ దెబ్బకి ఒకటి తర్వాత ఒకటి ఈ చిన్నగా ఇంకా, ఎందుకంటే మీకు తెలిసిందే అప్పుడు స్టార్ట్ అయిన చాలా ప్రొడక్షన్లు ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు వారానికి 8-9 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ఇవన్నీ అప్పుడు చేసినవే. ఆ గ్యాప్లో ఏంటంటే ఓటీటీ అనే కాన్సెప్ట్లో చేసేసాం. అవును, అందరం అలా స్టార్ట్ చేసి అందరం కథ అనుకోగానే ఫ్రెండ్స్ అందరం సరేరా మనం చేద్దామని, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళందరినీ సరేరా ఇలా చేద్దాం అనుకుంటున్నాం అనేవాడికి ఓకే ఎవడెవడు రండి అనగానే ఫ్రెండ్స్ ఒక 2-3 కలిసి లేదు మొత్తం నువ్వే ఉండు మేము అనుకుంటాం, నువ్వు పని చేయని చెప్పి నన్ను ముందు నుంచి పెట్టారు. ఫ్రెండ్స్ నేమ్స్ ఏంటి? ఫ్రెండ్స్ నేమ్స్ యూఎస్లో ఉంటారు. ఒక సాయి అని, శేష్ సాయి అని ఒక అబ్బాయి, ఇంకో అతను మా ఆనంద్ గారు అని ఒక ఫ్రెండ్. మీ వైఫ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్? అందుకని నేను దివిజీ పేరు వేసేసాను, ఎందుకంటే తను ప్రొడ్యూసర్, నేను బ్యాక్ అండ్ వర్క్ చేస్తున్నా ఫుల్. సో మీ మ్యూజిక్ అంతా మీరే? మ్యూజిక్ నేను, ఇంకా నా సినిమా ట్రైలర్ చూసాను బాగుంది. ఎస్ థ్యాంక్ యూ. టైసన్ ఎందుకంటే టైసన్ అయితే చాలా బాగా హ్యాపీ డేస్ టైసన్. ఇప్పుడు కనుక తాను అసలు ఈ సినిమాతో ఒక కమర్షియల్ లెక్కలో కనపడతాడు. తను కన్నడ చేతన్ అండ్ ఐశ్వర్య అనే అమ్మాయి, ఎమి అనే అమ్మాయి, ఇంటరు వాసు గారు, భద్రం, మొత్తం కాస్టింగ్ బాగా పెట్టాను. శరత్ లోహితేశ్వర్ గారు, ఓకే, ఫుల్ కాస్టింగ్. 20th రిలీజ్? ఎస్, దిస్ 20th. ఈ 20th. సో ఈ దెబ్బతో మళ్ళీ ఒక ప్రొడ్యూసర్గా కూడా వీళ్ళు ఇంకొక టన్ తీసుకుంటున్నారు. చేస్తున్నాం ప్రాజెక్ట్. 20th రిలీజ్ ఉంది కాబట్టి విష్ యూ గుడ్ లక్ అండ్ టీమ్ ఆఫ్ మీ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. టైటిల్ కూడా బాగుంది, 100 crores, అండ్ మీకు కూడా 100 కోట్లు రావాలని. సంపాదించుంటారు, ఒక సినిమాకి తీసుకుంటారు కదా 2-3 కోట్లు అన్న. 2-3 కోట్లు ఎందుకు ఇస్తారు? అదే సుప్రీము, రాజా ది గ్రేట్, ఇవన్నీ పెద్ద పెద్ద సినిమాలు కదా. ఇస్తారు అంటే దానికి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తారు అంతే. ఓకే, అంతే. ఎందుకంటే ఖర్చులు ఉంటాయి కదా, అన్ని మనకే కాదు కదా. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ మీరే ఇచ్చుకుంటారా మొత్తం, అంటే ప్యాకేజీలు అండి. ఇప్పుడు అంతా ప్యాకేజ్. ఎంత ఉంటుందండి సింగర్కి రెమ్యునరేషన్? ఇప్పుడు పెద్ద సింగర్ అయితే 1 లక్ష ఉంటుంది. ఇప్పుడు చిత్రమ్మకి ఎంత ఇస్తారు అంటే వాళ్ళు మటుకండి ఒక పేమెంట్ దగ్గరే ఆగి వాళ్ళంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు 4-5 లక్షలు 6 లక్షలు అంటున్నా కూడా 4-5 లక్షలు ఒక పాట పాడితే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉన్నారు. ఎవరు? అర్మన్ మలిక్ అంటే నార్త్ అంతా తీసుకుంటున్నారండి. నార్త్ తీసుకుంటారు, ప్లస్ సిద్ధి గారు తీసుకుంటారు. ఇలాంటి వాళ్ళు 5 లక్షల ఒక పాట పాడితే అలా ఉన్నది. ఓకే. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మటుకు ఏ రోజు పేమెంట్ పెంచలేదు, వద్దు మేము పాడేదానికి ఇచ్చాలని 1 లక్ష రూపాయలు ఇస్తారు అంతే. అక్కడే ఆగారు వాళ్ళు. ఓకే, అంతే. అది అంటే వాళ్ళు కొత్త వాళ్ళు సార్, ఇప్పుడు కొత్త వాళ్ళే ఎక్కువ ఫాస్ట్గా ఉన్నారు కదా, బాగా నాకు క్రేజ్ ఉంది ఇప్పుడు. అంటే ఇంకోట్లేండి, అట్లా వస్తున్నారు, అట్లా ఒక 6 నెలల నుండి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ 6 నెలల్లో సంపాదించేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ స్టాండ్ లేదు. ఓకే, అది అటు వచ్చి ఇటు పోతున్నారు అంతే కదా. ఎవరు ఆగారు? ఇప్పుడు ఈ ఫ్లోలో మనమే అంటాం ఇంకా 6 నెలల తర్వాత అబ్బా వీడు అసమానం దీని ఎంట్రీ అన్నట్టు అసమానం వీళ్ళే పాడి మీరు మారుస్తారా వాళ్ళు మారిపోతారా? వాళ్ళే మారబడతారు. సింగర్స్ కి బాగానే కాలిద్ది ఇవాళ. మ్యూజిక్ డైరెక్టర్ ఘాటు విమర్శలు చేశారు. అలా ఏం లేదు, అంటే ఉన్నారండి. ఎందుకంటే స్టాండర్డ్ సింగర్ స్టాండర్డ్గానే ఉన్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే నేనేమంటానంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చక్కగా స్టాండ్ అయితే బాగుంటుంది, బాగుంటుంది ఉండాలి.
ఉండాలని అని కోరుకుంటాం అందరం. సూపర్. ఎనీహౌ సెప్టెంబర్ 20th మూవీ రిలీజ్ ఉంది కాబట్టి వన్స్ అగైన్ విష్ యూ గుడ్ లక్ అండి. మంచి మంచి మూవీస్ చేశారు, ఇంకా మంచి మూవీస్ చేయాలి. మీరు అనుకుంటున్నారు పెద్ద పెద్ద మూవీస్ కూడా వర్క్ చేయాలి, మంచి ఆపర్చునిటీస్ రావాలి, ఇవ్వాలి ఇండస్ట్రీ కూడా. అన్ని మంచి సినిమాలు చేసిన సాయి కార్తీక్ ని మర్చిపోవటం మన తప్పు. సో నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలా కూర్చొని మీతో మాట్లాడటం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.